జై బాలయ్య జై జై బాలయ్య అభిమానులందు బాలకృష్ణ గారి అభిమానులు వేరయ్యా బాలకృష్ణ గారు డైలాగులు చెబితే డైనమైట్లే అభిమానం చూపిస్తే అభిమానపు వర్షమే ఆట ఆడితే మాత్రం గర్జించే సింహమే మిర్యాల సత్యనారాయణ రెడ్డి గారి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పైన మిర్యాల రవీందర్ రెడ్డి గారు సగర్వంగా మనకి అందిస్తున్నటువంటి చిత్రం ఫెంటాబ్యులస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి సంగీతంతో బోయపాటి సీను గారు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు ప్రధానమైనటువంటి తారాగణంలో ప్రజ్ఞా జైస్వాల్ ద బ్యూటీ అండ్ ద పర్ఫార్మర్ తో మన నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి అభిమానులకి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇతరేతర ఖండాలలో అంటే అమెరికా ఖండం, యూరోప్ ఖండం, ఆసియా ఖండంలో చూస్తున్నటువంటి అభిమానులకి స్వాగతం సుస్వాగతం. Sai Priya Constructions Limited proudly presents the pre-release event of Akhanda powered by KLM Fashion Mall. Keep loving more. Alage Landlord Infra Group, Big C, CMR Jewelers, Telangana, Just Hap, Seven Seas Entertainment. Our associate sponsors are Vijeta Supermarket, Ushodaya Supermarket, Global Vision, and our media partners are My Movie Bazaar and Brochil. Music is on Lahari Music. Event is organized by the one and only, the #1 event organizing company Shreyas Media, South India's one and only cinema organizing company Shreyas Media. మరి ఇవాళ ఈ ఈవెంట్కి విచ్చేసినటువంటి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అలాగే ఈరోజు అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా విచ్చేస్తున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి సాదర స్వాగతం సుస్వాగతం. అసలు మనందరికీ ఇవాళ కనుల పండుగ. ఎందుకంటే ఒక పక్కన మన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. మీకు తెలుసా, థియేటర్స్ అన్నీ ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయాయి అఖండాకి. అది బాలకృష్ణ గారి రేంజ్ అంటే. ఈరోజు అల్లు అర్జున్ గారు మన బన్నీ స్పెషల్ గెస్ట్గా అఖండ ఈవెంట్కి రావడం అనేది కనుల పండుగగా జరగబోతున్న ఈ ఈవెంట్లో ముందుగా చాలామంది లోపలికి వచ్చారు. ఇంకా చాలామంది ఫ్యాన్స్ బయట ఉన్నారు. చాలామంది ఈ కార్యక్రమాన్ని టెలివిజన్లో అలాగే యూట్యూబ్లో వీక్షిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ ఒక మంచి ఉత్సాహం కోసం అఖండ టీజర్ ప్లీజ్. ఏమాత్రం తీసిపోని విధంగా ఇంకో 100 రెట్లు పెంచేలాగా ఈ కాంబినేషన్లో నందమూరి బాలకృష్ణ గారు, వి లవ్ యువర్ ఎనర్జీ సార్, అండ్ బీబీ కాంబినేషన్ సూపర్ హిట్. ఏమంటారు బన్నీ? అండ్ ఈ సాంగ్ని రిలీజ్ చేసిన రాజమౌళి గారి ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. బోయపాటి శ్రీను గారు, థ్యాంక్ యూ. ఈ ఆడిటోరియంకే కాకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతటికీ ఒక ఊపు తెప్పించినందుకు థ్యాంక్ యూ. డిసెంబర్ 2 నుంచి మొదలుపెట్టి ఇంకా కంటిన్యూస్గా మళ్ళీ అన్ని థియేటర్లు ఇంత ఫుల్గా ఇంత అరుపుల కేకలతో ఇంత ఆనందాన్ని ఇక్కడ కూర్చున్న మాకు ఎంత ఆనందం వచ్చిందో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ అంత ఆనందం రావాలని కాదు, వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నా. థ్యాంక్ యూ శ్రీన్ గారు ఫర్ దాట్. బాలయ్య బాబు ఒక యాటమ్ బాంబ్. ఆ యాటమ్ బాంబ్ని కరెక్ట్గా ఎలా ప్రయోగించాలో శ్రీన్ గారికి తెలుసు. మీరు ఆ సీక్రెట్ అందరికీ చెప్పాలి, మీ దగ్గర దాచేసుకుంటే కుదరదు. సార్ బాలయ్య గారు, మీ ఎనర్జీ
ఆయన ఆ సీక్రెట్ అలా చెప్తారో మీరు కూడా మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటో చెప్పాలి. ఆ డ్యాన్స్లు ఏంటి సార్, ఆ ఎనర్జీ ఏంటి సార్? అండ్ అది ఇప్పుడు మనం చూసింది జస్ట్, నా ఉద్దేశంలో జస్ట్ మచ్చుతోనకే, మొత్తం సినిమా నుండి ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి. అండ్ అఖండ క్యారెక్టర్ కోసం సినిమా థియేటర్లో అఖండ క్యారెక్టర్ ఎంట్రీ కోసం మీలాగే నేను కూడా చూస్తున్నా. ఫస్ట్ డే ఫస్ట్ షో ఇన్ థియేటర్, నోవేర్ ఎల్స్. అఖండ చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి, మళ్ళీ మా ఇండస్ట్రీకి ఒక కొత్త ఊపుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిరియాల రవీంద్ర రెడ్డి గారికి ఆల్ ద బెస్ట్ సార్. తమన్, ఫెంటాస్టిక్ సాంగ్స్ తమన్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నాకు అరుపులు వినిపిస్తున్నా, ఇంకా వినిపిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ వెరీ వెరీ స్పెషల్. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తమన్ గారు. ఇప్పుడు బంద్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ గెస్ట్ బన్నీ గారికి థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ టు రాజమౌళి గారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. అఖండ అంటే లాస్ట్ ఒక 1.5 yearగా మేము అక్కడ శివుడు ట్రిప్లో ఉన్నాం ఫుల్గా. అంటే అదొక అంటే చెప్పొచ్చు అంటే ఒక శివుడు ట్రాన్స్లో ఉన్నాం. సార్ బాలయ్య గారు సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా చూసేసి ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని వెళ్దాం అనుకున్నాను సార్. నిజంగా మా ఇండస్ట్రీకి శివుడు లాంటి మనిషి మీరు. సో మీరు నిజంగా మీరు ఎంత స్పిరిచువల్లో మాకు తెలుసు. సో ఆ ఎనర్జీ మాకు ఇచ్చిందికి చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడతాను సార్, నేను ఆల్రెడీ చాలా వీక్ మాట్లాడడంలో, కొంచెం ఒక్క నిమిషం ప్లీజ్. ఈ సినిమాకి నాతో పాటు నా మ్యూజిషియన్స్ శివమణి గారు, చాలామంది డే అండ్ నైట్స్ పనిచేసాం. నాకు తెలిసి ఒక లాస్ట్ 48 daysగా మిగతా పనులు ఏం చేయలేదు నేను యాక్చువల్గా. అఖండాతో అసలు ఇంకా డైరెక్ట్గా కాశీకే వెళ్ళిపోయాను. కాశీకి వెళ్ళిపోయి డీజే మ్యూజిక్ కొట్టాను ఫుల్గా, డీజే. సో బికాస్ ఈ సినిమా అంత నా మైండ్లో దిగిపోయింది, అంటే మనసులో దింపేశారు. సో బోయపాటి గారు అంటే బాలయ్య బాబు గారు ట్రాన్స్ఫార్మర్ అంటే ఆయనకి కరెక్ట్ అయిన వాల్టేజ్ కరెంట్ ఇచ్చేది బోయపాటి గారు. ఒక 220 watts పవర్ ఈ సినిమాలో ఆ ట్రాన్స్ఫార్మర్ పేలుతుంటే ఒక్కొక్క సీన్లో అసలు మా వల్ల ఆపుకోలేకపోయాం. మేము అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమా వాయించడంలో. అండ్ సార్ మీరెంతో గ్రేట్ సార్. నిజంగా మీరు చేసే హాస్పిటల్, మీరు నడిపే హాస్పిటల్ కానీ ఈరోజు ఇండియాలో నంబర్ 4th హాస్పిటల్ బసవతారకం హాస్పిటల్. సో నిజంగా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి బాలయ్య గారు ఫ్రీగా ఉచితంగా చాలా చేస్తున్నారు. అది నాకు చాలా నిజంగా గుండెకి చాలా నాకంటే నేను చిన్నప్పటి నుంచే చాలా పెద్ద ఫ్యాను సార్. నేను ఫస్ట్ వాయించిన సినిమా భైరవ దీపం సార్. నా క్యారియర్లో ఫస్ట్ ఫిలిం అదే భైరవ దీపం. నాకు 30 రూపాయలు శాలరీ ఇచ్చి మాధవపేటి సురేష్ గారు అంటే ఆ భూతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు అంతా నేనే డ్రమ్స్ వాయించాను అనమాట. సో ఐ స్టిల్ రిమెంబర్, నాకు అప్పుడు 12 ఏళ్ళ వయసు ఆ సినిమా వాయించినప్పుడు. సార్ నా ఫస్ట్ రికార్డింగ్ మీతోనే స్టార్ట్ అయింది సార్. సో ఈరోజు ఈ అఖండాకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నానని నేను చాలా రుణపడి ఉండాలి సార్ లైఫ్లో. ఐ విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్. అంటే నిజంగా దేవుడు చూస్తున్నట్టే ఉండింది సినిమా మొత్తం. నాకు వేరే అనిపించలేదు నిజంగా. ఇంకో సెకండ్ థాటే లేదు. నేను అంత ట్రిప్లో ఉన్నాను.
ఎవరిని కలిసినా అఖండ అదిరిపోయింది సార్, అఖండ అదిరిపోయింది సార్, ఎవరిని చూసినా ఫస్ట్ మాట్లాడే మాట ఇదే చెప్తున్నాను లాస్ట్ ఒక 50 రోజులుగా అనమాట. సో ఈ సినిమాలో మాస్ సాంగ్స్ మాకు చేయడానికి ఎక్కువ స్కోప్ లేదు, బట్ జై బాలయ్య నచ్చిందా మీకు? అసలు ఎలా సార్ ఆ స్టెప్, అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే నేను అనుకోలేదు, ఈ పాటలంతా లాక్డౌన్లో చేసాము. నేను బాలయ్య గారు సారీ నేను బోయపాటి గారు కూర్చొని కంపోజ్ చేసాం లాక్డౌన్లో. మాకు తెలియలేదు, బట్ బోయపాటి గారికి కరెక్ట్గా తెలుసు ఎక్కడ ఉప్పు ఎక్కువ వేయాలి, ఎక్కడ కారం కరెక్ట్గా వేయాలని. సార్ లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. అసలు ఈ సినిమా నాకు నిజంగా అంటే నేను ఇంకా అఖండ ట్రాన్స్లోనే ఉన్నాను, అసలు మామూలు ట్రాన్స్లో లేదు. అసలు ఈ సినిమా మీరు థియేటర్లో చూసేటప్పుడు మీరు ఊరికే కూర్చోరు, నుంచుని చూస్తారు. అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. అంటే సినిమాలో ఒక 70 సీన్లు ఉంటే 50 సీన్లు లేచే నుంచుంటారు, లేచి నుంచి చూస్తారు. అంటే సార్ మీకుండే ఈ ఎనర్జీ సార్, మీరు డ్రైవ్ చేశారు సార్ ఈ సినిమాని, మీరు నిజంగా డ్రైవ్ చేశారు సార్. మేము చాలామంది మా టీము ఈరోజు అంటే ఒక 2 minutes అంటే నాతో పాటు డే అండ్ నైట్ కష్టపడిన శ్రీకృష్ణ స్టేజ్కి రామా ప్లీజ్. అంటే అది మన గ్రాటిట్యూడ్, మనం చెప్పాలి. ఒకరి వల్ల కాదు, సాధ్యం కాదు ఎప్పుడు. శ్రీకృష్ణదా సౌమ్య, సౌమ్య శ్రీకృష్ణ అతను అలా అంటే ఎలా అంటే అసలు బాలయ్య గారు వీర అభిమాని. అసలు మీ ఎన్టీఆర్ గారు చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు చేసే సినిమా చేసినప్పుడంతా అంటే నేను బృందావనం, మన రామయ్య వస్తావయ్య, దాని తర్వాత బాద్షా, అరవింద సమేత, అసలు నేను ఎంతో ఎంజాయ్ చేసేసాను ఎన్టీఆర్ గారితో. సో ఆ సినిమాకి అంతా ఈరోజు ఇవన్నీ పెద్ద ఎన్టీఆర్ గారు ఎక్కడ ఆయన ఈజ్ దేర్. సో వి రియలీ లైక్ హిమ్. అంటే వీఆర్ సో బ్లెస్డ్, ఇలాంటి ఇండస్ట్రీలో మేము ఉన్నామని చాలా గర్వపడుతున్నాం, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఈ సినిమాకి మ్యూజిక్ చేసాం. సో కృష్ణ అనే మనిషి అంటే ఈ సినిమాకి చాలా అంటే వెరీ ఆర్గానిక్ కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. అంటే ఆర్గానిక్గా ఉంది సినిమా, చాలా నిజంగా ఉంది సినిమా. సో మాకు ఏ సీన్ చేసినా ఒక సీన్కి మ్యూజిక్ చేయాలనిపించినా కూడా అది చాలా నిజంగా చేయాలనిపించింది, చాలా ట్రూగా ఉండాలనిపించింది. సో దానికి చాలా ఫుల్గా అంటే ఎలా లిరిక్స్ అంతా ఎలా మంత్రాలు రావాలి, ఈ సీన్కి ఎలాంటి మంత్రాలు రావాలి అని బోయపాటి గారు మాకు ఇచ్చిన మొత్తం ఆ స్కోర్ ఐడియాస్ అంతా నేను కృష్ణ గారికి చెప్పి, కృష్ణ గారు డే అండ్ నైట్ మాకు నిజంగా ఒక 40 days మేము పడుకోలేదు నిజంగా. బికాస్ మేము ఆ శివుడు ట్రాన్స్లో ఉన్నాం అంతే. దేవుడు చూసుకుంటాడు, నిద్ర లేదా దేవుడు చూసుకుంటాడు అంతే. ఇంకా అలా ఫిక్స్ అయిపోయాం అన్నమాట. సో సౌమ్య అనే అమ్మాయి షీ ఆల్సో చాలా ఈ సినిమాకి డే అండ్ నైట్ కష్టపడి, అంటే అటువైపు షీఈ్ వర్కింగ్ RRR సినిమాకి కూడా తను వర్క్ చేస్తూ నా ఎవ్రీడే ఈవినింగ్ మాకు ప్రసాద్ ల్యాబ్లో వచ్చి షీ హాస్ టు రైట్ లిరిక్స్. చాలా డెడికేటెడ్గా చేసాం ఈ సినిమా. రేపు 2వ తారీఖు మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విని మీరే చెప్తారు ఎంత కష్టపడ్డాం ఈ సినిమాకి. ఇంకా కూర్చుంటున్నాం, ఇంకా అంటే వీఆర్ స్టిల్ వర్కింగ్. సో ఇవాళ రేపు ఒక రోజు టైం ఉంది మాకు లోకల్ ప్రిన్స్కి వర్క్ చేయడానికి. వీఆర్ స్టిల్ వర్కింగ్ బికాస్ ఈ సినిమా ఫైనల్ ఏజ్ వరకు అంటే ఎలా అంటే ఒక పెళ్లి చేసినట్టు, ఒక పెళ్లి కూతురుని పంపించేటట్టు లాస్ట్ మినిట్ వరకు ఎలా చూసుకుంటాం అలా ఈ సినిమాని చాలా జాగ్రత్తగా చూసుకుని పంపిస్తున్నాం. ఆ డీటెయిలింగ్ మాకు చాలా అసలు మాకు ఇచ్చిన ఇలా ఇంత మంచి సినిమా ఇచ్చిన బోయపాటి గారికి విల్ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఇదేదో కమర్షియల్ సినిమా అలా నేను చెప్పలేను, బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అంటే మీరు ఒక శివుడు ట్రాన్స్లో ఉంటారు డెఫినెట్గా. అందరూ చాలా అసలు ఎంజాయ్ చేస్తారు. అంటే సార్ నేను చాలా మాట్లాడాలనుకున్నాను సార్, బట్ అన్నీ మెస్మరైజ్ చేస్తారు సార్. అంటే సీన్లే వస్తున్నాయి సార్ మాట్లాడేటప్పుడు అంతా. పడుకున్నప్పుడు కంట బొమ్మఖండా అని వస్తుంది సార్, వెంటనే అలా లేచి కూర్చుంటున్నాం అనమాట. సో ఐ థ్యాంక్ శివమణి గారు. ఆయన కూడా కిందకి వెళ్ళిపోయారు. ఓకే అన్న లవ్ యూ అన్న లవ్ యూ. ఆయన కూడా నిన్న దుబాయ్లో రెహమాన్ గారు షో ఆయన చేసి, ఆయన బాలయ్య గారు పెద్ద ఫ్యాన్. ఒక్క మాట ఫోన్ చేస్తే ఆయన ఎల్లుండి రావాలి యాక్చువల్గా దుబాయ్ నుంచి, బట్ ఈరోజు బాలయ్య గారి కోసం ఆయన ఈ ఫ్లూ నిన్న రెహమాన్ గారు షో ఫినిష్ చేసేసుకుని బయలుదేరి వచ్చేసారు. ఈరోజు హీ కేమ్ అండ్ ఈ పర్ఫార్మ్ టుడే. మీరే చూసారు ఎంత ఎనర్జీ ఇచ్చారో. సో ఆయన పేరు శివమణి గారు, మా ఫాదర్ పేరు శివకుమార్ గారు. సో వీళ్ళందరూ దే గేవ్ దట్ ఎనర్జీ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇంకా ఐ హ్యావ్ టు కాల్ మై లిరిక్ రైటర్స్. అనంత్ శ్రీరామ్ ఉన్నారా? లిరిక్ రైటర్ రాలేదా? అనంత్ శ్రీరామ్, కళ్యాణ్ కృష్ణ,
ఓ కళ్యాణ్ చక్రవర్తి, సారీ డైరెక్ట్ దా బ్రో, ఫాస్ట్గా త్వరగా రండి, ఆల్రెడీ ల్యాగ్లో ఉంది. అంటే నేను ఎందుకు పిలుస్తున్నా అంటే వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి, నిజంగా చాలా కష్టపడ్డారు. కళ్యాణ్ గారు కొంచెం పరిగెత్తి రావాలి, క్విక్. రెండో తారీఖు నుంచి జై బాలే ఇప్పుడు కూడా, బట్ 2వ తారీఖు నుంచి ఇంకా అరుస్తారు. రండి. ఈ సినిమా ఇంతనే స్టార్ట్ చేసాం ఫస్ట్ వర్క్. కళ్యాణ్ చక్రవర్తి గారు సార్ మీరు మాట్లాడు, నేను అంటే మీరు ఇంకా ఆర్గానిక్గా మాట్లాడతారు. జై బాలయ్య ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సార్లు మీ అందరిలో ఒకటిగా అక్కడ నిలబడి చెప్పిన మాట ఇది. జై బాలయ్య. ఈరోజు ఇక్కడ నిలబడి చెప్తున్నాను. అంటే మనం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మనల్ని నమ్మటం చాలా కష్టం, ఎవరైనా సరే నమ్మటం కష్టం. వై ఐఎమ్ టేకింగ్ దిస్ వెరీ మచ్ పర్సనల్ అంటే ఐఎమ్ నథింగ్. ఆ టైంలో నేను ఇండస్ట్రీలో ఉండి నేను తిన్న మొదటి ముద్ద కారణం ఒకరు, నన్ను గుర్తించిన ఆలోచన ఒకరు, నాకు గుర్తింపునిచ్చిన అవకాశం ఒకరు, నేను ఎప్పటికీ తీర్చుకోలేని రుణం ఒకరు, అదే బోయపాటి శ్రీనివాస్ గారు. ఎందుకంటే నా ప్రస్థానం, ఇప్పుడు ఈ వేదిక మీద నాకున్న స్థానం ఆయన ప్రసాదించిన భిక్ష, అందుట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ఇచ్చిన పాటే నన్ను అలవైకుంఠపురం వరకు నడిపించింది. సో ఇందాక తమన్ సార్ చెప్పారు, సారు మనకి ఇండస్ట్రీకి బాలయ్య బాబు ఈశ్వర స్వరూపం అని. సో ఈశ్వరుడు ఉన్న చోట కైలాసం ఇది. అలా అఖండమైనటువంటి కైలాసం కోసం ఈరోజు చీఫ్ గెస్ట్గా అలవైకుంఠపురం నడిచొచ్చింది. సో ఒక్కసారి మన స్టైల్ స్టార్కి అందరూ ఒకసారి గట్టిగా. సో ఈరోజు దిస్ ఈజ్ అంటే ప్రతి బాలయ్య బాబు ఫ్యాన్కి ఇది చాలా పెద్ద అంశం. అంటే నా వయసు సుమారు 6-7 ఏళ్ళు ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు శివైక్యం అయ్యారు. ఆ తర్వాత అంటే ఆ వయసులో నాకంత జ్ఞానం ఉండే అవకాశం లేదు, కానీ నా హితానికి సాహిత్యానికి ఈరోజు నేను ఇక్కడ రాస్తున్న ప్రతి అక్షరానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన సినిమాలు చూశాను, ఆయన సినిమాల నుంచి అసలు సాహిత్యం అంటే ఏంటో నేర్చుకున్నాను. అదే దానవీర శూరకర్ణ కొన్ని వేల సార్లు చూశాను నేను ఆ సినిమాని. అందుట్లో ఒక్కొక్క పదం, ఒక పదానికి ఉన్నటువంటి విలువ అలా తెలుసుకొని ఈరోజు ఇక్కడ వరకు రాసేటువంటి అవకాశం వచ్చింది. ముఖ్యంగా అంటే మనం ఎప్పుడైనా ఒక మనిషికి ఉన్నటువంటి ప్రతిభ కానివ్వచ్చు, ప్రయత్నం కానివ్వచ్చు, ఒక మనిషికి స్థాయిని కల్పిస్తుంది. కానీ వాటికి వ్యక్తిత్వం ఎప్పుడైతే తోడవుతుందో అది చిరస్థాయిగా నిలిచిపోతుంది అని నిరూపించినటువంటి వ్యక్తి మన నందమూరి బాలయ్య బాబు. ఒక్కసారి గట్టిగా జై బాలయ్య. సో ఈ అద్భుతమైనటువంటి సినిమాలో అడిగా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెలోడీ రాసే అవకాశం నాకు వచ్చింది. మీ అందరి తరపున ఈ సినిమాలో ఒక పాట ఒక లైన్ రాశాను. మనసేమో బంగారు, మనిషేమో సెలయేరు, సరిపోవు 100 ఏళ్ళు నీతో అని రాశాను. ఇది హీరోకి రాసింది కాదు, ప్రతి బాలయ్య బాబు అభిమాని బాలయ్య కోసం రాసినటువంటి లైన్ ఇది వారిని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాలో నాకు ఎంతో నచ్చిన పాట, అమ్మ వేదనని ఆవిష్కరించే పాట, అమ్మ పాట రాసేటువంటి అవకాశం వచ్చింది. ప్రతి అమ్మ 9 నెలలు మోసి ఆ పరమేశ్వరుడితో కొట్లాడి ప్రతి బిడ్డను కంటుంది. అటువంటి అమ్మ ఆవేదన రాసేటువంటి అవకాశం నాకు ఈ సినిమాలో వచ్చింది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన బాలయ్య బాబు, అదేవిధంగా సార్ ప్రతిసారి నన్ను ఎంతో సపోర్ట్ చేసి అలవైకుంఠపురం లాంటి ఒక పాటను నాకు ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టినటువంటి తమన్ సార్కి ఐ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ పాటను అద్భుతంగా పాడినటువంటి ఎంఎల్ శృతి గారు, అదేవిధంగా చరణ్ గారు, మోహన భోగరాజు గారు, శ్రీవర్ష గారు, వీళ్ళందరూ ఎంతోమంది సింగర్లు. అందరి కష్టం డిసెంబర్ 2 థియేటర్లో సెలబ్రేట్ చేసుకుందాం. జై బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ చక్రవర్తి గారు. మలినేని గోపిచంద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.
బాలకృష్ణ గారితో తదుపరి సినిమా దర్శకత్వం వహించబోతున్నటువంటి గోపీచంద్ గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. And Sai Priya Constructions proudly presents today's pre-release event of Akhanda, powered by KLM Fashion Mall, Keep Loving More, Landlord Group, Landlord Infra Group, and also Big C, CMR Jewelers Telangana, Just Hap, and Seven Seas Entertainment. Mirial Ravindra Reddy garu to please present the bouquet. జై బాలయ్య, జై బాలయ్య. నాకు ఒక బాలయ్య బాబు గురించి చెప్పేటప్పుడు ఎన్బీకే అంటే ఒక వైబ్రేషన్, ఎన్బీకే అంటే ఒక ఎనర్జీ, ఎన్బీకే అంటే ఒక విస్ఫోటనం, ఒక మాస్ గాడ్ అంటే బాలయ్య బాబు. ఒక బాలయ్య బాబుని తర్వాత సినిమా డైరెక్ట్ చేయబోతున్న ఒక డైరెక్టర్గా మాత్రమే ఇక్కడికి రాలేదు నేను. మీలో ఒకటిగా, మన ఫ్యాన్స్ తరపున ఒక ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చా. బాలయ్య బాబుకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. బాలయ్య బాబు సినిమా కోసం, సమరసింహారెడ్డి అనే సినిమా కోసం ఒంగోలులో 2 రోజులు లాకప్లో ఉన్నా నేను, సమరసింహారెడ్డి టికెట్ల కోసం. ఈరోజు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలన్నా ఒక మాస్ గాడ్ బాలయ్యే. అలాంటి బాలయ్య బాబు వాళ్ళ కాంబినేషన్లో బోయపాటి సీని గారు, మాస్ పల్స్ తెలిసిన ఒక మాస్ డైరెక్టరు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సింహ పెద్ద బ్లాక్ బస్టర్, లెజెండ్, ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్. ఈరోజు రాబోతున్న అఖండమైన బ్లాక్ బస్టర్ డెఫినెట్గా అవుతుంది. మీ అందరిలాగే నేను కూడా డిసెంబర్ 2 కోసం వెయిట్ చేస్తున్నా, ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అఖండ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ సినిమాలో మా బావ తమన్, నాకు ఒక 30 రోజుల నుంచి తమన్ కలవాలంటే, బావా అఖండ అదిరిపోయింది బావా, పక్కకి వెళ్ళాలంటే నాకు చిన్న వైపు కనపడితే చాలు, బావా నెక్స్ట్ నువ్వు ఉన్నావు చూసుకో, అఖండ అస్సలు అంటే తమన్ ఈ సినిమాని విపరీతంగా ప్రేమించాడు. నాకు సడన్గా అంటే కలిస్తే చాలు, బావా బోయపాటి గారు అఖండాన్ని ఇరగదీశారు, నెక్స్ట్ నువ్వే చూసుకో. ఇదే నాకు ఇది అంటే ఒక నిజంగా అంటే నేను ఇక్కడ ఒక డైరెక్టర్గా కంటే కూడా ఒక ఫ్యాన్గా నేను అమ్మ అదిరిపోయిందంట అని ఒక ఫ్యాన్గా నేను ఫీల్ అవుతా ఉన్నా. సో నిజంగా అంటే అఖండ ఫస్ట్ వచ్చిన లుక్ దగ్గర నుంచి తర్వాత వచ్చిన టీజర్ దగ్గర నుంచి తర్వాత అంటే సార్ ఈ సినిమాలో లేని మాస్ నెక్స్ట్ సినిమాలో అదే కొడతాం సార్. మాస్ సాంగ్స్ సార్ మాకు నరసింహనాయుడు అంటే చాలా ఇష్టం సార్. పాటలు అంటే సమరసింహారెడ్డి పాటలు అంటే రోజు లాస్ట్ 15 రోజులుగా అదే వింటున్నాం. బావా ఇలా ఇంత దీనికైనా ఎక్కువ లెవెల్లో ఉండాలి కంపోజింగ్ అని చెప్పి ఇద్దరు సార్. లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక అఖండ ఒక టీజరు నెక్స్ట్ థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్కి మాస్కి కావాల్సిన స్టఫ్ అంతా బీభత్సంగా ఉంది అక్కడ. శ్రీకాంత్ అన్న ఎక్స్ట్రాడినరీ అన్న, మిమ్మల్ని చూస్తుంటే ఒక వైపు కనపడింది. విలన్ అంత స్ట్రాంగ్గా ఉంటే ఇక బాలయ్య బాబు ఇంకెంత స్ట్రాంగ్ ఉంటారో అర్థమైపోతుంది. నెక్స్ట్ లెవెల్
అలానే ప్రజ్ఞా జైస్వాల్ గారికి, అలానే పూర్ణ గారికి, మిగతా అంతా టీంకి, అలానే కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారికి, ఫైట్ మాస్టర్ స్టన్ శివ గారికి, అలానే రత్నం గారు, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. అలానే మిరియాల రవీందర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్కి ఈ సినిమా అఖండమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ లాక్డౌన్లో అయిన తర్వాత క్రాక్ సినిమా వచ్చింది, పెద్ద హిట్ అయింది. సెకండ్ లాక్డౌన్ తర్వాత అఖండ సినిమాతోటి అఖండమైన విజయాలు ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఇందాక రాజమౌళి గారు చెప్పినట్టు ఈ సినిమా అందరికీ ఒక పెద్ద ఊపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అఖండమైన విజయం సాధించాలని కోరుకుంటూ, జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ గోపీచంద్ గారు, మీకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ద లెజెండరీ సింగర్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన బాలకృష్ణ గారికి ఎన్నో అద్భుతమైనటువంటి సాంగ్స్ పాడారు. ఈ సినిమాలో వారి తనయుడు చరణ్ గారు ఇందాక మనం విన్నాము, దట్ లవ్లీ సాంగ్. చరణ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ చరణ్ గారు. సో ఒక్కసారి చరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. క్షమించాలి, నాకు ఇలా పెద్ద ప్రోగ్రాంలకు వచ్చిన అలవాటు లేదు. ఫస్ట్ టైం వస్తున్నాను, అది బాలకృష్ణ గారి ప్రోగ్రాంకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు ఎన్నో పాటలు బాలకృష్ణ గారికి పాడారు, అన్నీ ఎంత పెద్ద హిట్లని మీకు తెలుసు. మొట్టమొదటిసారి బాలకృష్ణ గారికి పాడే అవకాశం నాకు కుదిరింది. తమన్కి థ్యాంక్స్, అండ్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, బాలకృష్ణ గారికి యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంకొక చిన్న విషయం, నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు నాన్నగారి కోసం అర్చనలు చేయించి ఫోన్లు చేసి కనుక్కునేవారు ఎలాగున్నారని. దానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ వేదికని నేను ఉపయోగించుకుంటున్నాను. పర్సనల్గా కలవడానికి అవకాశం కుదరదు. సార్ ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీను ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శివమణి మా అన్నయ్య 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. నా 45 years సర్వీస్లో మా గాడ్ ఫాదర్ అన్నయ్య మణియన్నని పిలుస్తాను నేను, బాలుగారిని. ఆయన నాకు ఈ వరల్డ్ అన్నీ చూపించారు చిన్నప్పటి నుంచి. ఈజ్ విత్ అస్, యూ కాన్ లివ్ విత్ ద ఈజ్ హియర్ విత్ మ్యూజిక్. Anaya, we love you. Your blessing is need. Taman, I'm very proud. Taman is like I'm seeing from the baby. His father is my colleague. We used to play Chakravati Garu. And Taman today is doing the best. And what creation and what on the spot. All the best for the entire team. God bless. And all the best. Good luck. Charan, we love you always. Anaya's with us. Thank you. Thank you. థ్యాంక్ యూ శివమణి గారు. దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ చరణ్ గారు. ఇక వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హీరోగా చూసినటువంటి మన శ్రీకాంత్ గారిని ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు ఈ సినిమాలో బోయపాటి సీను గారు. ఆ డిఫరెంట్ యాంగిల్లోని చిన్న జలక్ మనం ట్రైలర్లో చూసేసాము. ఇక సినిమా థియేటర్స్లో విడుదల కావడం కోసం వెయిట్ చేస్తున్నాము. శ్రీకాంత్ గారికి మిరియాల రవీంద్ర రెడ్డి గారు బొకేని ప్రెజెంట్ చేస్తారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులకు ఈ ఎనర్జీ చూస్తుంటే ఇక December 2 థియేటర్లో దబిడే. అలాగే మా బన్నీ, థ్యాంక్ యూ బన్నీ. అలాగే రాజమౌళి గారికి. ఇక్కడ ఒక కాంబినేషన్ ఉంది, బోయపాటి గారు బన్నీ కాంబినేషన్లో నేను సరైనోడు చేశాను, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే బాలయ్య బాబు గారితో నేను 2వ సినిమా
శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడిగా చేశాను, ఈ సినిమాలో రావణాసురుడిగా చేస్తున్నాను. నిజంగా ఇది నేను కళ అనుకుంటాను, ఎందుకంటే నా ఫేస్ చూస్తే చాలా సాఫ్ట్గా ఒక ఫ్యామిలీ హీరోగా ఇటువంటివి వస్తూ ఉంటాయి బాబాయ్ క్యారెక్టర్లో ఇటువంటి. బట్ నాలో ఏం చూశారో తెలియదు కానీ బోయపాటి గారు సరైనడు అయిన తర్వాత నాతో భయ్యా నిన్ను విలన్ చేస్తాను, మధ్యలో ఈ చిన్న చిన్న ఒప్పుకోవద్దు అంటాం. నేను అంటారులే ఎక్కడ చేస్తారులే అనుకున్నాను, ఎందుకంటే అందుట్లో బాలకృష్ణ గారు పక్కనంటే నాటే జోక్ విలన్ అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆయన ఎనర్జీ ముందు తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆయన డైలాగ్స్ హై వోల్టేజ్లో ఉంటుంది ఈ సినిమాలో. అఖండ ఫిలింలో నా ఫస్ట్ షాటే ఆయన కాంబినేషన్లో పడింది. అయిపోయాను రా బాబు అనుకున్నాను నేను. అంటే ఆ గెటప్ చూసిన తర్వాత గెటప్ వేసి ఫస్ట్ బోయపాటి ఆ గెటప్ గురించి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. శ్రీకాంత్కి ఎలా బాగుంటుంది ఏం బాగుంటుంది అనేది ఆయన చేయడం నిజంగా థ్యాంక్ యూ భయ్యా. నేనే ఎక్స్పెక్ట్ చేయలే, అద్దంలో చూసుకున్న తర్వాత నేనేనా కాదులే వరదరాజులే అనుకుని. అప్పుడు బాలకృష్ణ గారు ఫస్ట్ డైలాగ్స్, మళ్ళీ అన్నిట్లో డైలాగ్స్ ఒకరికొకళ్ళ డైలాగ్స్ ఉంటాయి. ఆయన ఆపోజిట్ చెప్తే డైలాగులు చెప్తుంటే నాకు చిన్న టెన్షన్ వచ్చేది, ఏంటి ఎలా చేయాలి అని. బట్ ఒకటే అనుకున్నాను, నేను శ్రీకాంత్ని మర్చిపోయాను, వరదరాజులనే గుర్తుపెట్టుకొని వెళ్ళేవాడిని. అలాగే డైరెక్టర్ ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు బాగా కోఆపరేట్ చేశారు బాలకృష్ణ గారు కూడా, ఎందుకంటే శ్రీకాంత్ కమానమ్మా కమాన్ ఇద్దరం ఒకటో ఎదురుగుండా ఉంటే అలా ఉండాలి అప్పుడే బాగుంటుంది అని చెప్పడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా బాలకృష్ణ గారి ఎనర్జీ మేము సెట్లో రోజు చూస్తూ ఉంటాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఎనర్జీతో ఉంటారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. డైలాగా ఓ ఇప్పుడు ఎక్కడ వస్తుంది. దీంట్లో ఒక ఉంది, నాకు బురదంటింది, నాకు దొరదొచ్చింది, నాకు బ్లడ్ పడింది, నాకు గుడ్డొచ్చింది అని ఎవరైనా అడ్డుపడి పని మానేస్తే నా ఇంటికే పిలిచి అందరికీ ఆకులో పెడతా తల మాంసం. ఇది ఒకటి కాదు, అంటే చాలా డైలాగ్స్ ఈ సినిమా బోయపాటి అండ్ హ్యాట్రిక్ కాంబినేషన్ బాలయ్య గారు ఎలా ఉంటుంది అనేది, ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది మనం థియేటర్లో చూడబోతున్నాం. 100%. నేను మీలాగే నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వెళ్ళి మార్నింగ్ షో చూద్దామా అని. డెఫినెట్గా ఐ హోప్ ఈ సినిమా ఎక్కడికో, అంటే ఇందాక రాజమౌళి గారు అన్నట్టు మళ్ళీ పాండమిక్ తర్వాత థియేటర్కి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నారో అలా థియేటర్లు నిండిపోతాయి డెఫినెట్గా. ఐ హోప్ ఈ సినిమా మంచి విజయం సాధించాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారు. మీ చూద్దాం కొత్త శ్రీకాంత్ ఎలా ఉంటాడో నేనే చూసుకోవాలి థియేటర్లో. సో అలాగే మిర్యాల రవీందర్ రెడ్డి గారు ఈ సినిమా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ మళ్ళీ బోయపాటి గారి హ్యాట్రిక్ ఈ సినిమా ద్వారా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాంత్ గారు, మీరు అసలు చెప్పిన డైలాగ్కి అందులో అపియరెన్స్కి నెక్స్ట్ టైం నుంచి చూస్తే భయపడేలాగా చేశారు బోయపాటి గారు. సినిమా కోసం వెయిటింగ్. ఈలోపు ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ బ్యూటిఫుల్ పూర్ణ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే ఈ ఈవెంట్కి మా టైటిల్ స్పాన్సర్ సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ సాయి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు గివ్ హిస్ బెస్ట్ విషెస్ టు ద కంప్లీట్ టీమ్. Hi Purna, welcome. And Miryal Ravindra Reddy garu wants to present a bouquet to you. And a few best wishes from Sai Krishna garu. ఈ అఖండ మూవీ బాలయ్య బాబు గారు బోయపాటి గారి కాంబినేషన్లో థర్డ్ హ్యాట్రిక్. ఆల్రెడీ ఇది హ్యాట్రిక్ అనే అనుకుంటున్నాం. అండ్ వెరీ సూన్ మన సక్సెస్ మీట్లో కలుద్దాం, అది కూడా మేమే స్పాన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ.
అది కూడా నేనే యాంకరింగ్ చేస్తా. థ్యాంక్ యూ. పూర్ణ. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు నిజంగా చాలా భయంగా ఉంది. అంటే ఇంత పెద్ద ఒక క్రౌడ్తో ఒక ఈవెంట్. అండ్ ఫస్ట్ హ్యావ్ టు సే బోయపాటి గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత ఇయర్స్ తర్వాత ఒక పెద్ద మూవీలో ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్. అండ్ అలాగే అందరితో ఐ హ్యావ్ టు సే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్స్. మై కెమెరామ్యాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. And coming to Pragya, such a sweet heart to work with. And Srikanth గారిని చూస్తే నిజంగా చాలా మూవీస్లో రొమాంటిక్ హీరో లాగా చూసింది, కానీ ఈ మూవీలో భయంగా సీరియస్లీ ఇట్ వాజ్ శ్రీకాంత్ గారు లాగా నాకు అనిపించలేదు. బట్ సార్ జస్ట్ వెయిటింగ్ టు సీ ఆన్ December 2nd. Coming to the Simham, Jai Balaya. సార్ నిజంగా ఒక ఆర్టిస్ట్ కాదు, నేను లైక్ ఐఎమ్ ఫ్రమ్ కేరళ, సో చాలా ఆర్టిస్ట్తో వర్క్ చేశాను, కానీ ఇలా ఒక ఎనర్జెటిక్ డౌన్ టు ఎర్త్ పర్సన్తో నేను వర్క్ చేయలేదు. ఇట్స్ మై సీరియస్లీ సార్, ఇట్స్ మై రోల్ మోడల్ కాదు, గాడ్ ఫాదర్ లాగా ఉంది నాకు నిజంగా సార్. అంటే ఎనర్జీ లెవెల్ చాలా ఎవరు దృష్టి పెట్టకూడదు. ఎవ్రీడే మీ అండ్ ప్రజ్ఞ యూస్ టు సే సార్ ఎలా ఇలా ఇలా అని. అండ్ ఇట్ వాస్ ఈచ్ డే మనకి అందరికీ ఒక్కొక్క క్లాస్ని చెప్పాలి. సో వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ థ్యాంక్ టు ఎవ్రీ వన్ అండ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై చాక్లెట్ బాయ్ బన్నీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మనకి కేరళ పీపుల్కి తెలుగు ఇండస్ట్రీ ఇంట్రడ్యూస్ అవడానికి రీజనే ఇట్స్ బన్నీ గారు, ఆర్యా మూవీ. సో ఫర్ అవర్ లైక్ బుక్స్ కానీ ఫోన్స్లో ఇట్ యూస్ టు బి ఓన్లీ అల్లు అర్జున్ గారుస్ ఫోటో. సో ఇట్స్ అ ప్లెజర్ టు బీ హియర్ అండ్ ఎస్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ పూర్ణ. నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి ఇక పండగే. దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, కానీ అసలు సిసలైనటువంటి పండగ రాబోతుంది రిలీజ్కి. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అఖండ సినిమా ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కంచె సినిమాతోనే అభిమానుల గుండెల్లో కంచె కట్టేసింది ప్రజ్ఞ. మరి ఈ సినిమాలో బాలకృష్ణ గారికి జోడీగా నటించిన ప్రజ్ఞని ఆల్రెడీ ట్రైలర్లోనూ అలాగే సాంగ్లోనూ చూసాము. ఇట్స్ బ్యూటిఫుల్, gorgeous Pragna, wishing you all success and inviting you on stage please. Sai Priya Constructions proudly presents today's pre-release event of Akhanda powered by KLM Fashion Mall, Keep Loving More, alage Landlord Infra Group, Big C, CMR Jewelry Telangana, Jaya Group, Just Hap and Seven Seas Entertainment. Our associate sponsors are Vijeta Supermarket and Ushodaya Supermarket and Global Vision. Hey Pragna. అందరికీ నమస్కారం. జై బాలయ్య. ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ హియర్ టుడే అమంగ్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ and I think I'm just so lucky that I got to be a part of this film with Balakrishna sir and Boyapati sir. I knew from day one this is going to be epic. Thank you so much Boyapati sir for choosing me and for believing in me more than I believed in myself. And thank you Balakrishna sir for being an inspiration every single day of shoot. Your energy, persona, this positive aura every single day on set has been so inspirational. And I'm just grateful I got a chance to work with you and see how it is done. Thank you Ravindra Reddy sir and Sridhar sir. You guys have been the silent backbone of this film and made this such a smooth and comfortable journey for me. Thank you Bunny and Rajmouli sir who was here some time ago for your gracious presence. Thank you to Taman, Rampi sir for your great work. I think you made me look most beautiful that I have ever looked. And thank you to the entire team, cast and crew
for your incredible work. I'm just hoping you all come to the theaters on the 2nd of December and make Akhanda a huge success. Thank you. జాతరే డిసెంబర్ 2 నుంచి పండగ మొదలవుతుంది. మా ఇండస్ట్రీ మొత్తానికి ఆనందపు పండగ, ఆనంద ఉత్సాహాల పండగ. స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్ 2 అఖండ రిలీజ్. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్, అద్భుతమైన టెక్నీషియన్స్, స్టంట్ మాస్టర్ శివ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అండ్ అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రామ్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఈ బాలయ్య సార్ మూవీ థర్డ్ మూవీ. ఫస్ట్ లక్ష్మీ నరసింహ, తర్వాత సింహ, ఇప్పుడు అఖండ. ఈ అఖండ మూవీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి సీనుకి చాలా థ్యాంక్స్. దీనిలో ఈ అఖండలో ఈ అఘోరా క్యారెక్టర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో దానినందు మన యాక్షన్ చేశాను. ఎక్స్ట్రానరియా మీరు చూడగా ఎక్స్ట్రానరియా వచ్చింది. మన ఎంత బెస్ట్ ఇవ్వాలో ఈ ఇండస్ట్రీకి వచ్చి 40 years అయింది. ఇది ఫైట్ మనకే ఈ మూవీలో ఇది బెస్ట్ ఫైట్ ఎవరో. ఇది 10 yearsలో ఇది మరి ఫైట్ రాదు, సీరియస్గా చెప్తాను. దానికి మెయిన్ మన సన్స్ కెవిన్ స్టీవెన్ ఉన్నారు, వాళ్ళే కంపోజింగ్. కెవిన్ స్టీవెన్ ప్లీజ్ comes to on the stage. Thank you so much sir. Boypati sir. Balaya sir ஒரே ஒரு 1 minute important matter na 1986ல கோவளம் ஷூட்டிங்கில் நான் வந்து நான் பைக்கு மெக்கானிக்காக వచ్చాను సార్కి. అప్పుడు సార్ హీరో, నా నార్మల్ మెకానిక్గా వచ్చా. అప్పటి నుంచి సార్ ఫ్యాన్. మీరు ఉన్నారు కదా, అలా నాను ఫ్యాన్ ఎప్పుడు 86 నుంచి. జై బాలయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫైట్ అఖండ ఫైట్ కోరియోగ్రాఫ్ అన్నీ మన సన్ కెవిన్ అండ్ స్టీవెన్. ప్లీజ్ వీళ్ళు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై హెవెన్లీ ఫాదర్ సార్ బోయపటి సార్. సార్ ఐ లవ్ యూ సో మచ్ సార్. సార్ gave us this opportunity. I am very very happy. Sir is a different type of energy. So much energy. If he tells me to do something, I will do it. Jai Balaya. So much power and I love you sir so much. Like every single thing, every technique, sir knows everything. Each and every technique, sir is king. And if I have to tell something, I have to make 100 composition. I will tell this to my father. He will bring it to 50. I will tell it to sir. And the one which is seeing is only 10. It is, we have defined so much. And I love working. And Sir Balaya sir. Sir, every day with you working is a blessing for me, sir. I so badly wanted to work with you, sir, because like I love you so much, sir. The energy and everything. If we compose and when we do something, you do it 100 times better, sir. We love you so much for that, sir. And I'm very happy to work with my father. I got his love and his wisdom together. And Ram Prasad, sir, like any angle, sir, from here, go down here. Everything, sir, will do. Anything. And A.S. Prakash Garu, art director, sir, before we even think something, everything is ready. So we can choose whatever we want. Okay, ready. Thank you, everyone. Jai Balaya! Good evening to one all present here. Jai Balaya! Sir, first I wanted to thank God for everything. And Boyapati sir, I've never seen anyone as brilliant as him. He always, like, even though
full day shoot. It's time we have to release. Everything is there in his mind. Like if you tell any idea, he'll tell, give me 10 minutes, I will think. But the 10 minutes, he's in the shot, he's running there. But the 10 minutes also, he will think and he will tell us. Seriously, Boyapati sir, hats off sir. Really, I'm amazed to work with you. Balaya sir. Jai Balaya. Sir, I'm a really big fan of you. I was, I think, 4th standard when I first saw your movie. I always wanted to work with you, but I never got the opportunity. Thank you, Boyapati sir, to give me the opportunity. Balaya sir's energy is unmatchable. Like, it's unmatchable. It's too good. And I would like to thank my dad. He is the best father I can ever have. I love him so much. He teaches me everything. He has, like, whatever he knows, he tells me everything so that I can use it in my life. Thank you so much. Ram Prasad sir, like, you tell him anything, I want the camera there. He'll keep the camera with angle, with frame, everything, and he knows. He's just really brilliant. Thank you so much. Jai Balaya. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరిని వదిలేస్తే యాంకరింగ్ చేసేలా ఉన్నారు నా బదులు. రామ్ ప్రసాద్ గారు. ముందుగా జై బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ బోయపాటి గారు, ఇంత మంచి అవకాశం ఇచ్చారు. లెజెండ్ తర్వాత మళ్ళీ చేయటం వెరీ వెరీ హ్యాపీ. అలాగే శ్రీకాంత్ గారు, మా మిర్యాల రవీంద్ర రెడ్డి గారు, శ్రీధర్ గారు, ఆల్ మై టీమ్, మై సంతోష్ అండ్ కళ్యాణ్. అండ్ ఇంకా చెప్పాలంటే బాలయ్య బాబు నిజంగా చేశారు ఈ సినిమా, ఫుల్ రియల్. చాలా హ్యాపీ సార్. బన్నీ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బన్నీ సార్. ఐ వర్క్ విత్ ఇన్ మూవీ ఈజ్ వెరీ గుడ్. అప్పుడే మీరు வந்து 540 కిక్ అప్పుడే செஞ்சது ఫస్ట్ మీరే. థ్యాంక్ యూ సార్. Thank you so much. Looking forward for your work, sir, on December 2nd. Jai Balaya. In theaters. Thank you so much, sir. ఇక ఆలస్యం చేయకుండా పిలిచేద్దామా నందమూరి బాలకృష్ణ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అల్లు అర్జున్ గారు, ఆర్ ఐకన్ స్టార్, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. ఇవాళ ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి మన పుష్పరాజ్ అల్లు అర్జున్ గారికి స్వాగతం. బోయపాటి సీను గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ద క్రియేటర్ ఆఫ్ ద ఫిల్మ్. బోయపాటి సీను గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నందమూరి బాలకృష్ణ గారికి ఘన స్వాగతం. అండ్ అల్లు అర్జున్ గారికి శుభ స్వాగతం. బోయపాటి సీను గారు, టు ప్లీజ్
అండ్ జయ గ్రూప్ నుంచి జయంత్ చౌదరి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి బొకే. గ్రూప్ ఫోటో ప్లీజ్. బిగ్ టికెట్ లాంచ్ ప్లీజ్. బన్నీ గారి చేతుల మీదుగా. జైష్ణ, తీష్ణ పాప ఇందులో చాలా ముఖ్యమైనటువంటి క్యారెక్టర్. అలాగే నందమూరి రామకృష్ణ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు బ్లెస్ దిస్ ఈవెంట్. శేష్ణ, శేష్ణ, ప్రత్యూష అని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారని బాలకృష్ణ గారే ఇందాక చెప్పడం జరిగింది. తీష్ణ, నేను చూడడానికి మేమందరం వెయిట్ చేస్తున్నాము ఆన్ December 2. బిగ్ టికెట్ రామకృష్ణ గారు. Shankar Master and Banu Master also to please come on stage.
అందరినీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ బీ సీటెడ్ ఎక్సెప్ట్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అలాగే నందమూరి బాలకృష్ణ గారు, బన్నీ గారు. బాలకృష్ణ గారిని, బన్నీ గారికి ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీడియా, ఒక పిక్చర్ కోసం బాలకృష్ణ గారు అండ్ బన్నీ గారు ఇద్దరు. నవీనారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మిరియాల రవీంద్ర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ ప్రొడ్యూసర్, ఆ డైనమిక్ ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారు. జై జై బాలయ్య. చాలు చాలు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు, ప్రత్యేకించి నందమూరి అభిమానులకు అందరికీ థ్యాంక్ యూ. మేము పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చిన మన తెలుగు సినిమా ప్రైడ్ రాజమౌళి గారికి, అలాగే బన్నీ గారికి, పెద్దవాళ్ళ మీద గౌరవంతో పిలవగానే వచ్చి మన ఈవెంట్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. మీ అందరి ఉత్సాహం చూస్తుంది, బట్ మీ అందరికీ చిన్న క్షమాపణ కూడా చెప్తున్నా. నందమూరి అభిమానులకు కావచ్చు, నా నియర్ అండ్ డియర్ వాళ్ళకి కావచ్చు, యాక్చువల్గా ఈ ఈవెంట్ని ముందు రోజు వరకు కూడా బయట అవుట్డోర్లో చేద్దామని అనుకున్నాం. బట్ వెదర్ బయట వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ఇక్కడ చేయడం జరిగింది. అందుకు చాలామంది ఇబ్బంది పడ్డారు. అందుకే మమ్మల్ని మన్నించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు ఈ సినిమా గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. జస్ట్ ఓన్లీ పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దామని అనుకుంటున్నా. ఈ సినిమాలో మా ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మా బాలకృష్ణ గారిని ఇప్పటివరకు ఉన్న సినిమాలో చూపించిన దానికన్నా మరింత అందంగా చూపించిన మా మేకప్ ఆర్టిస్టులు విధి కానీ, మధు కానీ, అలాగే ఎంటైర్ సినిమా మొత్తాన్ని ఇంత అందంగా మా డైరెక్టర్ గారు అనుకున్న విధంగా స్టైలిష్ డిజైన్ చేసిన రాముకు, అలాగే మా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్లు, మా ప్రకాష్ గారు కావచ్చు, మా రామ్ ప్రసాద్ గారు కావచ్చు, జస్ట్ 2 ఫైట్స్ మాత్రమే కంపోజ్ చేసి వెళ్ళిపోయిన రామ్ లక్ష్మణ్ కావచ్చు, ఆ తర్వాత ఎంటైర్ యాక్షన్ మొత్తం ముందుకు తీసుకెళ్ళిన మా స్టన్ శివ మాస్టర్స్, వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు మీకు తెలుసో తెలియదో మన ఫీటరెన్స్ వల్ల మేనల్లుళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ మీద చూసిన తర్వాత ఎవరినో చూసినట్టు గుర్తొస్తుంది. ఆ ఫీటరెన్స్ వల్ల మేనల్లుళ్ళు. ఈ సినిమా డిసెంబర్ 2
మీ అందరి ముందుకు రాబోతుంది. ఈ సినిమా గురించి నేను ఒకటి మాత్రమే చెప్తా. 2020 మార్చ్ బిఫోర్ ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక థియేటర్లో సినిమా చూడడం అనేది ఒక ఆనవాయితీ మనకి. ఆ ఆనవాయితీకి మధ్యలో కొంచెం కరోనా అడ్డొచ్చి బ్రేక్ పడింది. ఆ బ్రేక్ని మళ్ళీ ఈ అఖండతో స్టార్ట్ చేస్తున్నాం. ఆ జర్నీ, ఆ లెగసీని మళ్ళీ 17th వచ్చే మన పుష్పరాజ్ కానీ, ఆ తర్వాత వచ్చే ఎంటైర్ మన పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి గారు, RRR కానీ, కొంచెం ఈ పాండమిక్ ఎఫెక్టు బహుశా మన తెలుగు రాష్ట్రాలలో తిరుపతి వెంకన్న ఆశీస్సులు కావచ్చు, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు కావచ్చు, కంపేర్ టు నార్త్తో చేస్తే మన దగ్గర కొంచెం తక్కువనే ఉన్నది. కాబట్టి మనకు ఆల్రెడీ కొంతవరకు ఆ కరోనా భయం వెళ్ళింది. ఇప్పుడు ఈ అఖండ, ఆ తర్వాత పుష్పతోని ఎంటైర్ మళ్ళీ పాత రోజులు మనకు వస్తాయి. బట్ నార్త్లో మాత్రం ఎంతో కొంత భయం ఉన్నట్టుంది. ఆ భయాన్ని కూడా మన RRR వచ్చి బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా. బన్నీ గారు వచ్చారు ఈరోజు, ఆయనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. కాకపోతే నాకు ఇంతకుముందు ఒక సినిమాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్లో నేనే అన్న ఒక సీన్ చేస్తుంటే, సార్ ఏంటి సార్ మరి మీరు ఇంతగానంగా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే వాళ్ళు అన్నారు, ఏంటి సార్ మీరు భలేవారు, ఇదే బన్నీ అయితేనా అన్నాడు. అంటే వాళ్ళు అన్ని టేకులు తీసుకుంటున్నా కానీ నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది. సార్ ఇన్ని టేకులు చేస్తున్నారు, ఓకే చేయొచ్చు కదా ఎందుకండి అన్న. వాళ్ళు పక్కకు వచ్చి, ఏంటి సార్ మీరు మాట్లాడుతున్నారు, ఇదే బన్నీ అయితే అక్కడ మొత్తం ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఓకే అడుగుతాడు అని అన్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇంకోటి ఉన్నా అది టెంపరీ వరకే. బట్ కష్టపడేటోని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అందుకే బన్నీకి ఈ సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బన్నీ. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మళ్ళీ జాతర మొదలవుతుంది. ఆ జాతరని కంటిన్యూ ఇప్పటి నుంచి మళ్ళీ ఎక్కడ బ్రేక్ లేకుండా జరగాలని కోరుకుంటున్నా. సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఎస్, సక్సెస్ మీట్లో కలుద్దాం. అండ్ బోయపాటి సీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకేమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య. ఓకే, ఇది మీరు ఎప్పుడు ఇది చెప్పాలేమో, బట్ ఎప్పుడు నేను చెప్పుకుంటూనే ఉంటా. ఓకే, మీరేం టెన్షన్ అవసరం లేదు. ముందుగా బ్రదర్ టైం చాలా ఎక్కువ అయింది. ఓకే, నేను రెండు మాటలు మాట్లాడేసేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే బన్నీ గారు అండ్ బాలయ్య గారు మాట్లాడాలి. మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాట్లాడాలి. సో నేను తక్కువే మాట్లాడతాను. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విష్ చేయటానికి, బ్లస్ చేయటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా బన్నీ గారికి అండ్ అలాగే మనం పిలవగానే వచ్చి ఈరోజు రిలీజ్కి రెడీగా ఉన్న RRR డైరెక్టర్ మన రాజమౌళి గారు, వాళ్ళకి ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తూ, ముందుగా అసలు నేను చెప్పాల్సింది సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ, అలాగే సినిమా అభిమానులైన తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఒక మంచి సినిమా తీస్తే ఎలా ఆదరిస్తారో నాకు ఐడియా ఉంది. దానికి ఎగ్జాంపుల్ సింహ అండ్ లెజెండ్, ఈరోజు మీ ముందుకు రాబోతున్న అఖండ. దీనికి సంబంధించి నేను ఒక చిన్న ఇది మాత్రం నేను ఇవ్వగలను మీకు.
మీరు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి గుండెల మీద చేసుకొని హ్యాపీగా ఇలా అనుకుంటూ బయటికి రావచ్చు. అంత మంచి సినిమా తీసి మీ ముందుకు వస్తున్నాం బ్రదర్. సో తప్పకుండా థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, గుండెల మేము చేసుకొని మీరు చూసి వచ్చే అంత మంచి సినిమా తీసి మీ ముందుకు వస్తున్నాం మేము. అలాగే హ్యాట్రిక్ ఫిల్మ్, అలాగే ఈరోజు మీరు ఒక టీజర్ చూశారు, ఒక మంచి ట్రైలర్ చూశారు. డైలాగ్ ఆల్రెడీ మీరు ట్రైలర్లో చూశారు బ్రదర్. ఓకే, వెయిట్ చేయండి. అలాగే దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు, అది డైలాగ్ ఇప్పుడు వినిపించింది కదా. ఓకే, అలాగే మీరు ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అలాగే మీరు ఒక మంచి సాంగ్ చూశారు, జై బాలయ్య సాంగ్. ఆ సాంగ్ని కంపోజ్ చేసింది భాను మాస్టర్, డాన్స్ మాస్టర్ భాను మాస్టర్. ఓకే, మీరు అప్రిషియేట్ చేయాలి. ఓకే, అలాగే ఈ సినిమాలో ఉన్న జై అఖండ అనే సాంగ్, బొమ్మకండ అనే సాంగ్ కానీ, మదర్ సాంగ్ కానీ, కొన్ని శ్లోకాలు కానీ, దీనికి సంబంధించిన రిమైనింగ్ సాంగ్స్ అన్నీ చేసింది మా శంకర్ మాస్టర్ గారు. మాస్టర్ రండి, శంకర్ మాస్టర్ గారు చేశారండి. మాస్క్ తీయండి, ఏం కాదు. ఓకే, శంకర్ మాస్టర్ గారు చేశారు. సో మిగతా అన్ని వీరు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో ఉన్న ఫస్ట్ 2 ఫైట్స్ మన రామలక్ష్మణ్ గారు చేశారు. ఆ తర్వాత మిగతా మొత్తం యాక్షన్ పార్ట్ నాతో పాటు జర్నీ చేస్తూ ప్రతి దానిలోనూ ఉంటూ చేసింది మన స్టన్ శివ గారు అండ్ కెవిన్ అండ్ స్టీఫెన్. ఓకే, అలాగే దీనికి పనిచేసిన మా రత్నం గారు, రైటర్ రత్నం గారు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మా ఫ్రేమ్ అయినా పెట్టగలిగే ఒక మంచి కెమెరామెన్ మా రామ్ ప్రసాద్ గారు. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. నాకు ఏం కావాలో తెలుసుకొని ఎప్పటికప్పుడే, అంటే ఇలాంటి సినిమా తీయాలి అని అంటే నిజంగా ఒక సైన్స్ కావాలి. అది రేపు మీరు చూసిన తర్వాత చెప్తారు. దానికి తగ్గట్టు నా మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు నాతోనే ఉంటూ జాగ్రత్తగా కంపోజ్ చేసి నాకు కరెక్ట్గా పుష్ చేసి నాకు ఇచ్చిన మ్యూజిక్ తమన్ గారు. ఆల్రెడీ మీరు విన్నారు, దానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎంత చెప్పినా తక్కువే. వీటన్నిటితో పాటు చెప్తాను, అందరిది చెప్పాలని వచ్చిన ఇదిగా ఉంటుంది. ఓకే, వీటన్నిటితో పాటు బ్రదర్ ఇక బాలయ్య గారి గురించి చెప్పాలి. ఏంటయ్యా అంటే అసలు చెప్పేది ఏమీ లేదు, మీరు చూస్తారు రేపు. ఓకే, ఆ ఎనర్జీ ఏంటి, ఆ ఇదేంటి, ఆ సినిమాలో ఉన్న పెప్ ఏంటి, ఆ కిక్ ఏంటి మీరు చూస్తారు. మాది మేము ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు, రేపు చూస్తారు మీరు. ఓకే, December 2 రిలీజ్ అవుతుంది. మీరు హ్యాపీగా వెళ్ళి చూడగలిగే సినిమా అక్కడ మీరు చూస్తారు. అలాగే ఈ సినిమాకి ప్రత్యేకంగా ఒక్కటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఈ టైంలో ఈ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్ని, ప్రొడ్యూసర్లని పేరు నా ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. 21 నెలల పాటు, అంటే ఇప్పటికి కరెక్ట్గా 21 మంత్స్ నుంచి, అంటే ఇందులో నాకు 15 మంత్స్ దగ్గర దాపుగా నాకు కరోనాకి వెళ్ళిపోయింది. రిమైనింగ్ 6 మంత్స్ దాని మీద ఇంట్రెస్ట్లు పడుతున్నా సరే, ఏది చేస్తున్నా సరే మేము తగ్గం. మేము పెట్టాల్సిందే సినిమాకి. ఎందుకంటే మీకు చూపించాలి అంటే, ఒక మంచి సినిమా తీయాలి అంటే పెట్టాల్సిందే. మేము కాంప్రమైజ్ కాము. అయినా సరే ఉగ్గబట్టుకొని 21 మంత్స్ నుంచి వాళ్ళు అన్నీ భరిస్తూనే ఈ సినిమా చేసిన నా నిర్మాతకి గ్యారంటీ మీరు క్లాప్స్ కొట్టి ఇది చేయాల్సింది. అలాగే ఇందాక మీరు ఒక్క సాంగ్ చూశారు, ఒక్కటే చెప్పి నేను ఆపేస్తున్నాను. వీటికి కూడా నేనే చాలా కారణం. ఈ హ్యాండ్ బాబు ఇది అవడానికి కూడా చాలా వరకు ఏంటయ్యా అంటే ఇందాక మీరు చాలా ఎనర్జీగా చూశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. అదేంటంటే జై బాలయ్య సాంగ్కి వచ్చి ప్రాక్టీస్ చేయడం జరిగింది.
ప్రాక్టీస్ అయిపోగానే ఒక 2.5 hours 3 hours చేసినప్పుడు చిన్న బాడీ పెయిన్స్ వస్తాయి. చిన్న బాడీ పెయిన్స్ వస్తాయి. బాబు మీ గురించే చెప్తున్నాను. ఓకే అండి, చిన్న బాడీ పెయిన్స్ వస్తాయి. ఆయన వెళ్ళి ఈవినింగ్ చక్కగా స్ట్రెచ్చింగ్ చేస్తేనే, ఎనీ ఆర్టిస్ట్ బాడీ స్ట్రెచ్చింగ్ చేస్తేనే బాడీకి ఇది కాస్త ఆ పెయిన్స్ అవి రాకుండా ఉంటాయి. ఇంటికి వెళ్ళి ఆయన చేసే ప్రాసెస్లో చిన్న కాలు స్లిప్ అయ్యి ఆయన అలా జారి ఈ షోల్డర్ మీద ల్యాండ్ అయ్యారు. అక్కడ సెట్ రెడీ, 1:30 పెట్టి నేను సెట్ వేసి మొత్తం డాన్సర్స్ అందరూ రెడీ. నైట్ ఇది జరిగింది. నైట్ ఎప్పుడో నాకు తెలిసింది గుండె కింద జారింది. ఏం చేయాలో తెలియదు. పక్కన మొత్తం వచ్చున్నారు. ఓకే, పొద్దున్నే సెట్కి రాగానే బాబు పని చేద్దాం, మీకు ఎలా ఉందంటే పెయిన్ ఉందండి, పర్లేదు, ఏదో చిన్న ఇది డిస్లొకేట్ అయిపోయింది, పర్లేదు. అలా కాదు బాబు, అలా అంటే ఎట్లా, మనం చేస్తే ఒకే ఒక్క మాస్ సాంగ్ ఆపేద్దాం, చేస్తే మాత్రం బాగా చేయాలి, దానికి ఏదైనా పర్లేదు అంటే ఈ చెయ్యి యాక్చువల్లీ అప్పుడు లెగవట్లేదు, ఆ పెయిన్ డిస్లొకేట్ అవడం వల్ల. ఆయన ఒక్క మాటని గుండె బయలిపోయింది. డైరెక్టర్ గారు ఫ్యాన్స్ కోసం చెయ్యాలి, మాస్ లేకపోతే ఎట్లా, వాళ్ళు ఉందే నా కోసం, వాళ్ళు జై బాలయ్య జై బాలయ్య అంటే నేను అది కూడా చేయబోతే ఎట్లా, నేను చేస్తానన్నాడు. బాబు ఆలోచించండి, బాబు ఆలోచించండి. దిగిన తర్వాత మళ్ళీ నేను ఊరుకోను, నేను చాలా గట్టిగా కూర్చుంటాను. మళ్ళీ అది ఏంటి ఇప్పుడే చేద్దామంటే, ఎంత కూర్చుంటావో కూర్చొని చేద్దాం అన్నాడు. అలా వచ్చిన సాంగే ఆ టైంలో యాక్చువల్లీ ఈ షోల్డర్ లేదండి, డిస్లొకేట్ లోపల కట్టి చేసిన సాంగ్. ఆ సాంగ్ ఇందా మీరు చూసి క్లాప్స్ కొట్టిన సాంగ్, అది బాలయ్య, అది బాలయ్య బాబు గారికి అభిమానులంటే ఉన్న ఇది. అలాగే ఈరోజు బ్రదర్ నేను ఇక్కడుండి మాట్లాడడానికి నిజంగా ఈ స్టేజ్ షేర్ చేసుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేంటయ్యా అంటే, నేను డైరెక్టర్గా ఎదగాలి అనుకున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేను పైకి వచ్చేటప్పుడు నేను డైరెక్టర్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసిన వ్యక్తి బన్నీ బాబు. ఆ తర్వాత నేను కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు నేను ఇంత ఎత్తు ఎదగడానికి కారణం బాలయ్య బాబు. వాళ్ళిద్దరూ ఒక స్టేజ్ మీద ఉండి నేను మాట్లాడుతుంటే నిజంగా పైకి మామూలుగా ఉన్నాను, కానీ లోపల దగ 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 అంటుంది. ఆనందంగా, చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిజంగా విష్ చేసి బ్లెస్ చేయడానికి వచ్చిన బన్నీ బాబుకు నిజంగా నేను నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమా ఈరోజు అఖండ December 2 రిలీజ్ అవుతూ ఉంటే, అలాగే 17th పుష్ప రిలీజ్ అవుతుంది. ఈరోజు మనం ఈ ఎంకరేజ్మెంట్ ఈ సినిమాకి ఎంత ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అవుతాను, అలాగే ఆ రోజు కూడా మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆ సినిమాని మనం ముందుకు నడిపించాలి. వీళ్ళందరూ కలిసి రేపు రిలీజ్ అవబోయే త్రిబులార్ని ముందుకు నడిపించాలి, అలాగే ఇంకొక దాన్ని మనం ముందుకు నడిపించాలి, అలాగే భీమ్లా నాయక్ని ముందుకు నడిపించాలి. ఎందుకంటే ఈరోజు బ్రదర్, ఈరోజు అఖండ తీశాను నేను గెలవాలి అనుకోలా, సినిమా గెలవాలి అనుకున్నాను, సినిమాయే గెలవాలి. సో ఇక్కడ సుకుమార్ గెలవడం కాదు, పుష్ప గెలవాలి అంటే సినిమాయే గెలుస్తూ వెళ్ళాలి, అది ముఖ్యం. ఆ ఒక్క మాట మీకు చెప్తామనే నేను ఇప్పుడు దాకా ఇది చేస్తున్నాను. బాబు థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని మేము కూడా చాలాసేపు నుంచి నుంచోబెట్టాం, ఇంత ఇది చేసినందుకు ఏమనుకోవద్దు. అలాగే ఒక్క 5 గురించి మాట్లాడతాను బ్రదర్. ప్రత్యేకించి ఈ సినిమాలో చెప్పాల్సింది, ఓకే బ్రదర్ నాకు ఐడియా ఉంది, ఓకే ఈ సినిమాలో నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది మా డ్రైవర్స్ యూనియన్కి, అలాగే మా ప్రొడక్షన్ బాయ్స్కి, మాకు ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ బాయ్స్కి, అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా కాళీ నది అని ఉంటుంది, మొత్తం క్రోకడైల్ జోన్, ఆ జోన్లో నాతో పాటు వచ్చి ముందు మేము దిగిన తర్వాతే ఎవరినైనా దించుతాం, అంత సెక్యూరిటీ చేసి అలా నాతో పాటు నడిచిన వాళ్ళు, నా సెట్ అసిస్టెంట్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్స్ మొత్తం అందరూ పేరు పేరు నా వాళ్ళు, అలాగే 4 నా ఫైట్ మాస్టర్, నా ఫైటర్స్ అండ్ నా ఫైట్ మాస్టర్ వాళ్ళ పిల్లలు, అలాగే ప్రత్యేకంగా చెప్పాల్సింది నా లైట్ ఆఫీసర్స్,
నా లైట్ ఆఫీసర్స్, ఎందుకంటే నేను నది 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే నదిలోకి కూడా దిగమంటే ఎందుకు అనగరు, మాకు బోయపాటి అడిగాడు అంతే దిగేస్తారు. షోల్డర్ మీద దగ్గర దాపుగా ఒక 50 కేజెస్ లైట్ ఉంటుంది, దానికి పవర్ ఉంటుంది, కేర్ చేయరు, దిగేస్తారు. ఏంటంటే సినిమా. అలాగే నా కెమెరా అసిస్టెంట్స్ వీళ్ళందరికీ కూడా, అలాగే దండేలి ఫారెస్ట్ మెయిన్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ సినిమా చేశాను అక్కడ. కరోనా టైం కాబట్టి నేను ఊరు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. గోవాలో ఎక్కడో వెళ్ళి చేశాను, నేను వైజాగ్లో చేయొచ్చు, కానీ కరోనా టైం ఒక స్టార్ హీరో వస్తే క్రౌడ్ పుల్ అవుద్ది, ఇబ్బంది అవుద్ది అన్న ఉద్దేశంతో మొత్తాన్ని చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ అక్కడ ఇచ్చేసిన అశోక్ గారు ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అశోక్ గారికి, అలాగే బెల్గాం వేణు గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, ప్రత్యేకించి ఫ్యాన్స్కి, మన నందమూరి అభిమానులందరికీ ఒక్కటే చెప్తున్నాను బ్రదర్, చాలా బాధేసింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఓపెన్ అయిన ఈ సినిమాకి, రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఒక అద్భుతంగా సెలబ్రేషన్ లాగా పండగ చేసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కొంతమందికి లోపలికి ఎంట్రీ ఇవ్వలేకపోయాం. దయచేసి దయ ఉంచి దయతో గ్యారంటీ క్షమించగలరు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు, మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ప్లేస్ చాలట్లా, స్టేడియం ప్లేస్ చాలలేదు, దానివల్ల ఏం చేయలేకపోయాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బ్రదర్. అలాగే ప్రతి ఒక్కళ్ళు మీరు మాస్క్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్, దయచేసి. ఈ ఊపులో వెళుతూ ఏదైనా జరిగితే మేము పడే బాధ మీరు కళ్ళ కూడా ఊహించరు. మీకు చేయం కుడితే మేము ఒక పాము పుట్టినంత బాధపడతాం మేము. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే December 2 రిలీజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సీను గారు. చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట అక్షర సత్యం. అందరూ బాధ్యతగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ, ఇక ఇవాళ మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చిన నందమూరి అభిమానులకి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళకి, అతిథులకి, ఇక్కడ ఈ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వారికి, చూస్తున్న ప్రేక్షకులకు, నన్ను ఎంతో మనసులో పెట్టుకుని ప్రేమించే నా అభిమానులకి అందరికీ నా అభినందనలు. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీకి, మా అల్లు ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఇప్పటిది కాదు. బాలకృష్ణ గారు నాన్నగారు ఎన్టీ రామారావు గారు, మా తాతయ్య గారు అల్లు రామలింగయ్య గారి కాలం అప్పటి నుంచి ఉన్న అనుబంధం ఇది. ఈనాటి అనుబంధం ఏ నాటిదో. మా తాతయ్య గారు రామారావు గారు అంటే ఎంత ఇష్టం, ఎంత చనువు అంటే ఆయన ఇంట్లో ఆయన వంటింటికి వెళ్ళిపోయారు, మీకు బాగా తెలిసిన విషయం ఇది. అలాంటి అల్లు రామలింగ గారు ఎన్నో సినిమాలు బాలకృష్ణ గారితో చేశారు. అండ్ మా నాన్నగారు బాలకృష్ణ గారు ఒకే జనరేషన్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తులు. నేను సినిమా చూస్తమే చిరంజీవి గారు బాలకృష్ణ గారు సినిమాలు చూస్తూ మొదలుపెట్టిన జీవితం మాది. మేము ఆ జనరేషన్ నుంచి వచ్చిన మనుషులు. అలాంటి నేను ఇవాళ బాలకృష్ణ గారి ఫంక్షన్ రావటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇట్స్ ఎ వెరీ స్వీట్ మూమెంట్. ఎందుకంటే వయసులో కాకపోయినా సీనియారిటీలో నాకు ఫాదర్ ఫిగర్ లాంటి ఆయన ఫంక్షన్ నేను ఇవాళ రావటం నేను నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో ఆనందకరమైన విషయం ఏంటంటే ఇవాళ నేను వచ్చింది మా బోయపాటి సీను గారి సినిమా ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి. అన్నిటికీ టైం ఉంటుంది, ఆగండి బ్రదర్. బోయపాటి సీను గారు నాకు ఫస్ట్ సినిమా చేయక ముందు నుంచే నాకు పరిచయం, నాకు ఎంతో ఇష్టం. నాకు భద్రా సినిమా చెప్పారు, మీ ఇద్దరు కలిసి సినిమా చేయాలి, కానీ నేను ఆర్య సినిమాకి వెళ్ళిపోయి ఆ సినిమా చేయలేకపోయాను. కానీ ఎలాగైనా సినిమా జరగాలి, ఆ సినిమా తెరకెక్కాలి
అని బోయపాటి గారు చాలా మంచి డైరెక్టర్ అవుతారని ఎంతో నమ్మకం ఉండేది నాకు అప్పటి నుంచి. సో బోయపాటి గారి జర్నీ నేను మొదటి నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. సీను గారు మీరు అక్కడి నుంచి ఒక డైరెక్టర్ అవుతాం, అక్కడి నుంచి ఒక పెద్ద డైరెక్టర్ అవుతాం, అక్కడి నుంచి ఒక టాప్ స్టార్ డైరెక్టర్ అవుతాం వరకు నేను మీ జర్నీ చూశాను సీను గారు. అండ్ ఎంతో ఎంతో ఆనందిస్తుంటాను, ఎందుకంటే మనతో పాటు స్టార్ట్ అయిన వ్యక్తి అంత పైకి వెళ్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉంటూ నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది సీను గారు. అండ్ బోయపాటి గారు ఎప్పుడు ఒకటే మాట అనేవారు, బాబు బోయపాటి గారి గురించి వచ్చి చెప్పాలి. నేను బోయపాటి గారు పైకి వెళ్తుంటే ఎంత ఆనందిస్తానో నేను పైకి వెళ్తున్నా కూడా బోయపాటి గారు అంతే ఆనందిస్తారు. నాకు తెలుసు కొంతమంది మనల్ని ఇష్టపడతారు, అందులో నన్ను బాగా ఇష్టపడే వ్యక్తిలో బోయపాటి గారు ఒకళ్ళు. బోయపాటి గారు నాకు ఎప్పుడు కలిసిన ఒక మాట అనేవాడిని, బోయపాటి గారు మనిద్దరం కలిసి సినిమా చేస్తే మాత్రం మంచి సినిమా చేయాలి సార్ అని చెప్పేవాడిని. ఆయన అనేవారు, బాబు మంచి సినిమా కాదు బాబు, మంచి సినిమా కాదు బాబు, మెట్టెక్కే సినిమా చేయాలి బాబు మన ఇద్దరు కలిస్తే అని చెప్పి నిజంగా అలాంటి సినిమా ఆయన నాకు డెలివర్ చేశారు. అది మేము ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ బోయపాటి గారిది బాలకృష్ణ గారి కాంబినేషన్ గురించి నేను కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. జనాలు సింహాతో స్టార్ట్ చేశారు, చూశారు, లెజెండ్తో పెరిగింది, ఇప్పుడు అఖండాతో అన్స్టాపబుల్గా ఉందని అర్థమవుతుంది. వండర్ఫుల్గా ఉంది. నేను చూసిన ట్రైలర్ చూసినప్పుడే బోయపాటి గారికి ఫోన్ చేసి మరీ చెప్పాను, అద్భుతంగా ఉంది సార్, పూనకాలు వచ్చేలా ఉంది. తమను ఒక మాట అన్నాడు, సార్ మీ నెలలు రీ రికార్డింగ్ చేస్తూ ఒక తాండవంలో ఉన్నామని. తన చెప్పిన మాట అక్షరాల నిజం, ఎందుకంటే ఆ ఎనర్జీ అందులో ఉందని నాకు చూస్తుంటే అర్థమైంది. అండ్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ టెక్నీషియన్స్ మా బ్రదర్ తమన్. మామూలు ఫామ్లో లేవు, ముట్టుకుందల్లా బంగారు అవుతుంది, కొట్టిందల్లా సిక్సర్ అవుతుంది. నీ అంత సాలిడ్గా నీకంత సాలిడ్గా మ్యూజిక్ ఉంటుందని నాకు తెలుస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్ రాంప్రసాద్ గారికి, ఫైట్ మాస్టర్స్కి, వాళ్ళ అబ్బాయిలకి, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్కి అందరికీ నా బెస్ట్ 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 విషెస్. అప్పుడప్పుడే వదలు, నేను అప్పుడే వెళ్ళట్లా అమ్మా, ఇంకా చాలా ఉంది, ఆగండి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ రవి గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. మీ సినిమా అఖండమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడి ఈ సినిమా ఎన్నాళ్ళు హోల్డ్ చేస్తుంటారు, మీరు ఎంత కష్టపడగలరని ఒక ప్రొడ్యూసర్ కొడుకుగా నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో 5 సినిమాలు పెట్టుకుని కూర్చొని మా నాన్నగారు ఎంత బాధపడుతున్నారు, ఇన్ని కోట్లు పెట్టి మీరు కూర్చుని ఇవాళ ప్రొడ్యూస్ చేస్తూ ఇది ఆపుకుని మీరు మనసులో పెట్టుకుని కూర్చున్నారంటే మీ కష్టాన్ని అర్థం చేసుకోగలను. నాకు తెలుసు రవి గారు, నేను చెప్పలేకపోవచ్చు కూడా నాకు తెలుసు. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్టులకి వస్తే ప్రజ్ఞా జైస్వాల్ నాకు బాగా తెలిసిన అమ్మాయి. నా ఫస్ట్ సినిమా నేను చూస్తున్నాను, ఆ అమ్మాయి గురించి నేను ఒకటి చెప్తాను. వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ టాలెంటెడ్ గర్ల్. ఈ సినిమా తనకు ఒక మంచి బూస్టర్ అవ్వాలి, తన కెరీర్ బూస్ట్ అవడానికి ఈ సినిమా ఒక మంచి ఎనర్జీ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ప్రజ్ఞ, ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే నాకు ఎంతో ఇష్టమైన మా శ్రీకాంత్ అన్నయ్య, మనసు ఎంత మెత్తనైందంటే ఈయన ఒక విలన్ క్యారెక్టర్ ఎలా వేయగలరు అనేలాగా ఉన్న నా ఆలోచన మార్చిన బోయపాటి గారికి హ్యాట్స్ ఆఫ్. బోయపాటి గారు అద్భుతంగా ఉంది అన్నయ్య. ఇక్కడి నుంచి ఒక కొత్త శ్రీకాంత్ వస్తారు, ఇక్కడి నుంచి ఒక కొత్త ఎరా ఆఫ్ శ్రీకాంత్ చూడాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకెవరైనా ఆర్టిస్టులు మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ ఒక్కొక్కరికి పేరున ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్తా. బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్తా. బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారు ఈ లెవెల్లో ఉన్నారంటే దానికి 2 కారణాలు. ఒకటి, బాలకృష్ణ గారికి సినిమా పైన ఉన్న అడిక్షన్. 2, బాలకృష్ణ గారికి సినిమాలో ఉన్న ఆయన డిక్షన్. అవి డిక్షన్ అంటే వాచికం.
ఆయన డైలాగ్ చెప్పినట్టు నాకు తెలిసి ఎవరూ చెప్పలేరు. నేను ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా నేను ఎంతో 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 ఇష్టపడే విషయం ఏంటంటే ఆయన డిక్షన్, ఆయన డైలాగ్ డెలివరీ. అంటే ఎవరైనా ఒక పేజీ డైలాగ్ చెప్పగలరు, కానీ ఆయన 2 పేజీల డైలాగులు చెప్పినా 3 పేజీల డైలాగులు చెప్పినా బిగినింగ్ నుంచి ఎంత ఇంటెన్సిటీ వరకు వెళ్తుందో లాస్ట్ వరకు అంతే ఇంటెన్సిటీ చెప్పి అది కన్విన్స్ చేస్తూ చెప్తున్నారు చూసావా, అది గ్రేట్నెస్. అది ఒక బాలకృష్ణ గారికే అలా చూగా చాలా ఈజీగా కుదిరిన విషయం. అండ్ ఈ డిక్షన్ అనేది ఆపి మరీ చెప్పాలి, మహానుభావులు ఎన్టీ రామారావు గారు కుదిరింది. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో అంతే అద్భుతంగా బాలకృష్ణ గారు ఒక్కళ్ళే చెప్పగలరు అని ఇలాగ చెప్తూ ఉంటారు. ఇందులో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు. అండ్ బాలకృష్ణ గారికి మనందరూ తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన గురించి పర్సనల్గా ఏంటంటే అందరికి తెలిసిన విషయం అంటే ఆయన రియల్లో అయినా మనిషి ఎప్పుడూ రియల్గానే ఉంటారు. ఆయనకి ఆనందంగా ఉంటారు, కోపం వస్తే కోపంగా ఉంటారు, జాలీగా ఉంటే చాలా జాలీగా ఉంటారు. మనిషి ఎప్పటికప్పుడు చాలా రియల్గా ఉంటారు. నాకు ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ అది. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో, ఇవాళ సమాజంలో అన్నిటికంటే కష్టమైన విషయం ఏంటంటే మనం అనుకుంది చేయగలటం, మనం మనలాగా ఉండగలటం. అది బాలయ్య గారు చాలా ఈజీగా అలా బ్రతుకుతూనే ఉంటారు. నాకు ఆయనకి పర్సనల్గా నేను చాలా నాకు పర్సనల్గా చాలా నచ్చే క్వాలిటీ బాలయ్య గారిలో అది. సార్ నేను చెప్పేది వినిపిస్తుందా? అండ్ ఇది ఒక పర్సనల్ విషయం, అంటే పర్సనల్ అంటే అంత పర్సనల్ కాదు. నేను బాలకృష్ణ గారికి తెలియదు, ఇది ఎన్నో ఏళ్ళ క్రితం ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ అప్పుడు బాలకృష్ణ గారు వచ్చారు, నేను కూడా అక్కడ ఉన్నాను. ఆయన పక్క నుంచి దగ్గర నుంచి చూశాను. ఇది దాదాపు 12-13 ఏళ్ళు అవ్వచ్చు. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి చాలాసేపు ఆలోచిస్తున్నాను, ఎలాగీ మనిషి అసలు మనసులో ఏం పెట్టుకోకుండా, ఏ కల్మషం లేకుండా, ఎవరిని పక్కన పట్టించుకోకుండా ఆయన ప్రపంచంలో ఆయన అంత ఆనందంగా ఉంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఓహో, ఇంత మంచి మనసున్న వ్యక్తి కాబట్టే ఈయనకి ఎంత ఫ్యాన్ బేస్ కానీ ఇంత ఆశీర్వాదం కానీ వచ్చిందని ఆ రోజు నేను చాలాసేపు ఆలోచించాను. నిజంగా అలా ఉండటం చాలా గొప్ప విషయం, నాకు చాలా పర్సనల్గా నచ్చిన విషయం. అలాంటి బాలకృష్ణ గారి సినిమా అఖండ December 2 వస్తుంది. సార్, ఈ సినిమా అఖండ విజయం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకు ఒక వెరీ వెరీ స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. అదేంటంటే మామూలుగా ఒక ఎనీ సిచ్యువేషన్, ఒక నార్మల్ సిచ్యువేషన్ ఏంటంటే అందరికీ చిన్న సినిమాల మీద చాలా సింపతి ఉంటుంది. అరే పాపం వాళ్ళు చిన్న సినిమాలు, వాళ్ళకి కష్టాలు ఎక్కువ, వాళ్ళకి సపోర్ట్ లేదు, వాళ్ళని ఎలాగైనా సపోర్ట్ చేయాలి అనేది మాకు ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మాత్రం ఎంతో కొంత చిన్న సినిమాలకి ఒక ఓటీటీలోనో శాటిలైట్లోనో రిలీజ్ చేసుకుంటే వాళ్ళు సేఫ్ అయిపోయే ఒక మార్గం ఉంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద సినిమాకు వచ్చిన కష్టం మామూలు కష్టం కాదు, నన్ను నమ్మండి. ఇది ఒక సినిమా. సో ఇప్పుడు చూస్తే ఎవరు మాట్లాడినా ఎవరు చూసినా ఒక మాటే అంటున్నారు, సినిమా గెలవాలి, సినిమా గెలవాలి, సినిమా గెలవాలి. ఎందుకంటే ఈ సినిమా కేవలం ఒక సినిమా కాదు, సెకండ్ లాక్డౌన్ తర్వాత తెలుగులో ఫస్ట్ వస్తున్న పెద్ద సినిమా. ఇది ఒక అఖండ జ్యోతి లాగా మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకి వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. నిజంగా సినిమా కూడా ఈ ఉత్సాహంతో జనాలను అలా థియేటర్కి తీసుకొచ్చి గేట్స్ ఓపెన్ చేసి ఈ ఉత్సాహం ఇలాగ ఇంకో 2 వారాల తర్వాత పుష్ప సినిమాతో జనాల్ని మరింత ఉత్సాహపరిచి అంతే ఉత్సాహంతో ఇంకో 2-3 వారాల్లో వస్తున్న RRR సినిమాకి అంతే ఉత్సాహంతో జనాలు వచ్చి ఆ తర్వాత వస్తున్న ప్రతి సినిమాని సపోర్ట్ చేయాలి. చిన్న పెద్ద అని లేదు, ఇంకా సినిమా గెలవాలి అనే మూడ్లో మేమందరం ఒక ఇండస్ట్రీలా ఉన్నాం. సో మరొకసారి బాలకృష్ణ గారు, ఇవాళ నన్ను ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు మీకు, బోయపాటి గారికి, రవి గారికి, మొత్తం అఖండ టీంకి, నందమూరి అభిమానులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్ళిపోయే ముందు బాలకృష్ణ గారికి ఇచ్చే ముందు నా ఆఖరి మాట,
చెప్తా, ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఆ మాట అంటే మీరందరూ ఎంత ఆనందిస్తారో నాకు తెలుసు. అని ఒకళ్ళు ఆనందపడితే నేను చాలా ఆనందపడతాను. ఆనందంలో మీ ఆనందం నా ఆనందం అంటే ఏముండదు. ఆనందం ఎప్పుడు ఒకటే. అది ఆఖరి మాట. తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాని ప్రేమించినంత నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రేక్షకులు ఏ సినిమాని అంత దీవించరు, అంత ప్రేమించరు. అలాంటి మీ ప్రేమ, మీ అభిమానం ఉంది మాకు. ఆ భరోసా మీరు ఎప్పుడు మాకు ఇస్తారనే నమ్మకంతో చెప్తున్నా. కోవిడ్ వచ్చినా, పైన నుంచి దిగి దేవుడు వచ్చినా, తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు తెగదల. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం కోసం జై బాలయ్య. థ్యాంక్ యూ. And that's what makes you an icon star. Thank you, Allu Arjun garu. బాలకృష్ణ గారు మాట్లాడే ముందు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి డొనేషన్ చెక్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్ ఒప్టూరి గారు, అలాగే గోపీచంద్ ఇనుమూరి గారు, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్సి నుండి ఓవర్సీస్ వాళ్ళు 5 lakhs అందిస్తున్నారు. ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూటర్, అలాగే టాలీ మూవీస్ మోహన్ కమ్మ గారు 2 lakhs అందిస్తున్నారు. కెనడా తెలుగు మూవీస్ సుమంత్ సుంకర గారు 1 lakh, మొత్తం 8 lakhs బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గారు అక్కడ ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ని చేస్తూ ఉంటారో మనందరికీ తెలిసిందే. దానికి చేయూతగా అందిస్తున్నారు. అండ్ నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ మరో శుభవార్త ఏంటంటే, మొట్టమొదటిసారిగా బోయపాటి సీను గారు అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా ఓవర్సీస్ 500 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. 500. అండ్ అలాగే రాకేష్ గారు ఫ్రమ్ తిరుపతి 25,000. సుధాకర్ నాయుడు గారు కర్నూలు ఎన్బీకే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ 25,000. సిటీ వైడ్ ఎన్బీకే ఫ్యాన్స్ హైదరాబాద్ కేఎన్ శర్మ గారు, ప్రవీణ్ కుమార్ గారు, ఆల్ ఇండియా ఎన్బీకే ఫ్యాన్ కన్వీనర్ తిలక్ గారు, శ్రీధర్ గారు అండ్ సతీష్ గారు కూడా బొకే అందించారు. ఆల్సో చెన్నకేశవరెడ్డి సినిమా 19 సంవత్సరాల సందర్భంగా దేవి థియేటర్స్ ఆర్ఈసీ క్రాస్ రోడ్స్లో స్పెషల్ షోని వేయడం జరుగుతుంది. ఆల్సో అనంతపురం జగన్ గారు ఫ్రమ్ హెల్పింగ్ హ్యాండ్స్ విల్ నౌ గివ్ బాలకృష్ణ గారు ఆ వరల్డ్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. బాలకృష్ణ గారి బర్త్డే రోజున కరోనా లాక్డౌన్ సమయంలో కూడా 2020 జూన్ 10th 10 గంటలకి 10 నిమిషాలకి దాదాపు 66,000 మందికి పైగా ప్రతి బాలయ్య అభిమాని తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఒక సమయంలో కేక్ కట్ చేసి ప్రపంచ రికార్డ్ని సొంతం చేశారు. దానిని ఇప్పుడు అందించబోతున్నారు అనంతపురం జగన్ హెల్పింగ్ హ్యాండ్స్. ఇక స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరినీ. అండ్ నందమూరి బాలకృష్ణ గారి మాటలు వినడానికి మనందరం సిద్ధంగా ఉన్నాము. నందమూరి బాలకృష్ణ గారి మాటలని విందాం ఇప్పుడు. థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యాన్స్. దయచేసి అందరినీ వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవ్రీబడి ప్లీజ్ బీ సీటెడ్. మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఆ మూమెంట్ రానే వచ్చింది. మనం బన్నీ మాటలు విన్నాము అండ్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి మాటలు వినబోతున్నాము.
నందమూరి బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన ఇవన్నీ మామూలే మాటలు. కాకపోతే ఈ యొక్క నటనా ప్రస్థానంలో మరి అటు నేను కానీ అటు మన ఈరోజు ముఖ్య అతిథిగా ఈ యొక్క మన అఖండ చిత్రం ప్రీ లాంచ్కి విచ్చేసిన సోదరుడు, అలాగే ఐకాన్ హీరో, చాక్లెట్ బాయ్. ఎందుకంటే చెప్పేశారు, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఆయన ఓటీటీ ప్లాట్ఫాము ఆహా టీవీలో నేను ఓ టాక్ షో చేయడం, దాంట్లో ఇప్పుడు చెప్పాను మాకు ఆ కుటుంబానికి ఉన్న సంబంధం. మరి అతిథిగా కట్టే నా సోదరుడు అల్లు రామలింగయ్య గారు మనవడు, ద గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య గారు మనవడు, అలాగే సోదరుడు అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ తమ్ముడికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నారు మన దేశం గర్వించదగ్గని, మన దేశం గర్వించదగ్గ కాదు ప్రపంచమే గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి మన ఆత్మీయ అతిథిగా విచ్చేసినందుకు ముందుగా బాబుకి నా ఆశీస్సులు, అలాగే రాజమౌళి గారికి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పడం కంటే, ఎందుకంటే చేసిన కాంబినేషనే మేము కాబట్టి మాకు ఒక అలవాటు, ఏ సినిమా చేసినా నాకు బోయపాటి గారికి ఎప్పుడు ఏంటంటే అభిమానులంతా వస్తారు ఏం మాట్లాడాలని. ఎంతో దూరం నుండి ఇటు ఆంధ్ర అటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రాల 4 చెరగల నుంచి పిచ్చేసిన నా అభిమానులందరికీ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, నా చలనచిత్ర రంగ నిర్మాతలకు, పంపిణీదారులకు అయితేనేవి, అలాగే నా శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, నా కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ప్రింట్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కడు ఏదో ఒక బాలకృష్ణ సినిమాకు, బోయపాటి గారి సినిమా, లేకపోతే మా నిర్మాతలు మిరియాల రవీందర్ రెడ్డి గారు, లేకపోతే శ్రీధర్ గారు వాళ్ళ సినిమా, లేకపోతే ఇక్కడ ఉన్న మేము నటీనటులు అందరూ మా సినిమా అని అనుకోవట్లేదు. ఎప్పుడు అనుకోరు ఏ సినిమాకి మా కాంబినేషన్లో. ఎప్పుడు వాళ్ళు ఒక పండగలాగా, అంటే ఈరోజు ఇప్పుడు ఇది కార్తీక మాసం కాబట్టి అందరికీ ఆ శివపార్వతుల ఆశీస్సులు. వందే శంభుమాపతిం సురుగురం వందే జగత్కారణం వందే పనకభూషణం మృదరం వందే పశురామతిం వందే సూర్య శశాంక వైన్యనయనం వందే ముకుందం ప్రియం వందే భక్త జనాశనం చ వరదం వందే శివం శంకరం. భూషలు కావు దూరి అంటాం ఒకటి, అంటే మాటలు, ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాటలో వెనక ఒక పవర్ ఉంటుంది. అంటే మన వాళ్ళు మొదటి నుంచి చెప్పారు. అంటే ఈ సినిమా గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తాను ప్రత్యేకంగా అంటే, ఒక్కొక్క అక్షరం మన పలికే అక్షరంలో ఉన్న పవర్, బలం. ఓమితి బ్రహ్మ ఏకాక్షరం అంటాం, అలాగే సాధన చతుర ద్విఅక్షర అంటాం, యోగసూత్ర త్రియక్షర అంటాం, అంటే మంత్ర రహస్యం 4వ అక్షరం అంటాం, అలాగే మహాదానంద పంచాక్షరి అంటాం, అలాగే ఏహవర సాధక షష్టాక్షరం అంటాం, అలాగే ఆత్మదర్శన సప్తాక్షరం, అలాగే పరమపావన అష్టాక్షరం, అలాగే మోక్ష సాధన నవాక్షరం, అలాగే నాదబంధు దశాక్షరం అంటాం. ఈ అక్షరాలు ఒక్కొక్క అక్షరం కలిపితే ఒక మంత్రం అవుతుంది. అలాగే ఈ మంత్రాలు, ఈ పూజలు అన్నీ కూడా మనకి ఎలాగైతే ఈ మనం అంటామో నవరసాలు, అలాగే ఈ నవరసాలలాగే మన పూజా విధానాలు కూడా 9 విధానాలు చెప్తుంటారు మన భక్తి ఛానల్లో మన వాళ్ళంతా. నేను కూడా త్వరలో ఇప్పుడు యాంకరింగ్ చెప్తున్నట్టే ఇక్కడ మన ఆహా టీవీ ఓటీటీ ఛానల్లో ప్లాట్ఫామ్ మీద తొందరగా నేను కూడా భక్తి ఛానల్లో
మొదలు పెడదాం అనుకుంటున్నాను. అంటే ఒక డైలాగ్ ఉంది సినిమాలు ఎప్పుడు చెప్తుంటాను నాకు, బ్రాహ్మణులో నేను ఇదని, ధనంలో కుబేరుడని అలా అని. మరి అందుకే మరి 9 విధాలు మనకు తెలుసు. అది వినుట, స్మరించుట, సేవించుట, కీర్తించుట, పూజించుట, అలాగే నమస్కరించుట, అలాగే పరిచర్యలు చేయుట, లేకపోతే స్నేహభావంతో ఉంటుట, లేకపోతే మనోవాక్కాయములను భగవంతుడికి అర్పించుట. అదే సినిమా ఈ అఖండ. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ అఖండ అనే పేరు ఇంతకుముందు చేసాం, సింహ సరే లెజెండ్ చేసాం, కానీ అఖండకున్న ప్రత్యేకత ఇది. ఇప్పుడు నేను చెప్పిన ఈ నవ పూజా విధానాలు అయితేనేమి, లేకపోతే మిగతా విషయాలు అయితేనేమి. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా గురించి చూస్తారు మీరు సినిమా. అలాగే ఈ యొక్క కార్తీక మాసం అంటే ఆ పరమేశ్వరుడు, ఆ భూతనాథుడు, ఆ ఆదిదేవుడు, ఆయన పరమేశ్వరుడు తను ఒక గజ చర్మాన్ని ధరించి, అలాగే వెలుబుద్ధితో విభూతిని రాసుకుని, మరి మెడ చుట్టూ సర్పాలు ధరించిన మరి ఆ లోక శివంకరుడు, భక్తవ శంకరుడు, ఆయన ఒక ఆశీర్వాదం. మరి ఆయన మనం ఈ యొక్క ఈ యొక్క భక్తి ఏదైతే ఈ భూమిలో ఉందో, ఎంతమందో గొప్ప ఋషులు వాళ్ళంతా చేసిన తపస్సు ఫలితం కానివ్వండి, ఇనికి ఉందో ఆ భక్తి. మరి ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాతో ఇంకా మేము బ్రతికిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఒక భక్తి బ్రతికిందంటే ఒక నాన్నగారు. వాగర్త సంప్రతో వాగర్త పతిపతే జగతో పితరు వందే భారతీ పరమేశ్వరం. యస్మాత్ పార్థివదేహ ప్రాతరూపుతిన భగతి గురుణ సంతున మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి అయి పిత్రే అంటాం. అంటే ఒక గురువు పాఠాలు చెప్తాడు, కానీ ఆ పాఠాలని అభ్యసించే ఒక దేహాన్ని ఇచ్చింది ఆ తల్లిదండ్రులు. సో ఆ తల్లిదండ్రులను ఎప్పుడు మనం దేవుళ్ళ కంటే కూడా, అంటే నేను చెప్పినట్టు మన కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు, మరి ఆ తల్లి తన గర్భంలో 9 మాసాలు మోసి మరి మనం తన రక్తం పంచి పాలిచ్చి పెంచి మరి ఇంత వాడిని చేసింది. కాబట్టి నేను చాలా సందర్భాలు చెప్తుంటా, ముందు ఎవరిని ప్రేమిస్తారంటే మా నాన్నగారిని అంటాను. ఆయన నాన్నగారు కానీ కాదు, మా గురువుగా దైవంగా. తర్వాత ఎవరిని ప్రేమిస్తారని మీరు అంటే నా అభిమానులు అంటాను. ఎందుకంటే వాళ్ళు మీరు ఏవి కోరకుండా, నా నుంచి ఏమి ఆశించకుండా, నేను ఏమవుతున్నా అది నా సొంత ఇష్టంతోనే జరుగుతుంది తప్పితే నా కష్టాల్లో కూడా అండగా ఉంటూ ఎల్లవేళలా నా వెన్ను తట్టుతూ నాకు ధైర్యాన్ని ఇస్తూ ఇటువంటి సాహసోపేతమైన, ఇప్పుడు నేను హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎవరికి తెలియదు నా ఫ్యాన్స్కి నేను నిలబడుతున్నాను. ఎవరితో నేను డిస్కస్ చేయలేదు. మరి వాళ్ళు ఓడతానో మరి గెలుస్తానో, ఓడతానని ఎంత బాధపడి ఉంటారో. మరి కొంతను ఉంటాయి జయపజయాలు దేవదినాలు, వాటికి మనం కృంగిపోం. అది నా అభిమానులు. అలాగే విజయాలకు ఎక్కువ గర్వపడడం కూడా సంతోషిస్తాం. గర్వం అన్నది అది ఒక ఆభరణమే కావచ్చు, కానీ నేను గర్వపడాలి. నాకు ఇటువంటి అభిమానులు ఉన్నందుకు, ఇటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఉన్నందుకు. ఇందాక తమ్ముడు అల్లు అర్జున్ గారు చెప్పారు మన ప్రత్యేకత, తెలుగువారి ప్రత్యేకత. ఎప్పుడు కొత్తదనాన్ని నాన్నగారి తరం నుంచి కానీ, ఎందుకంటే నాకు వాళ్ళ నాన్నగారి ఎన్నో సినిమాలు చేస్తున్నారు. నాన్నగారితో కూడా చనువు ఎంతో, నాన్నగారికి ఇష్టమైన మనిషి, నటుడి కంటే కూడా. ఆయన ఒక మనిషిగా ఇష్టపడటం వేరు, నటుడిగా ఇష్టపడటం వేరు. మనుషుల్ని మన గుండెల్లోకి హత్తుకుపోయేటట్టు మనకి ఆ యొక్క కెమిస్ట్రీ అంటాం. అంటే మన ఆలోచనలు అయితేనేమి, మన ఆచార వ్యవహారాలు అయితేనేమి భిన్నంగా కాకుండా ఒకటిగా ఉన్నప్పుడు, అలా అనిపించినప్పుడు మరి అంటాం మనం పూర్వ జన్మ వాసనతో మనం ఎంతోమందిని కొంతమందిని ఈ జన్మలో పొందొచ్చని. కానీ ఇన్ని వందల వేల లక్షల మంది అభిమానులు, ప్రేక్షకుల దేవుళ్లను మేము పొందగలుగుతున్నామంటే
అది మా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అటువంటి అక్కడ తాతగారు రామలింగ గారు అయితేనేమి, ఇక్కడ మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు అయితేనేమి, అది మా పూర్వజన్మ సుకృతం. కాబట్టి మేము ఇలా మీ ముందు నిలబడి మీ యొక్క అభిమానాన్ని చూరకుని మీరు ఎప్పుడూ అంటే ఆశించే చిత్రాల కంటే కూడా మా ఆలోచనతో మేము ఇంకా ముందు వైవిధ్యమైన పాత్రలు మీకు అందించి ముందు తరానికి ఒక బాట వేసే అవకాశం కలిగినందుకు సదా దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి ఎంతో దూరం నుండి వచ్చే అభిమానులంతా కూడా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క నా తోటి కళాకారులకు ప్రజ్ఞ జైస్వాల్ గారు అయితేనేమి, పూర్ణ గారు అయితేనేమి, ఇదిగో దేష్ణ చాలా నాకంటే కూడా పెద్ద క్యారెక్టర్ సినిమాలో. చూడటానికి వామనున్నంత ఉంది, కానీ రావణాసుడు 10 తలలతో కైలాసాన్ని మోసినంత పాత్ర ఇవిడిది. బ్రహ్మాండంగా చేసింది, చాలా బాగా చేసింది. అలాగే మిగతా ఆర్టిస్ట్ ప్రత్యూష అయితేనేమి, లేకపోతే మిగతా అందరు శ్రీకాంత్ గారి గురించి అయితే అంటే ఆయన అనుకోవచ్చు ఏంటి ఆడవాళ్ళందరి త్వరత నా గురించి హ్యాట్స్ ఆఫ్. అంటే మేము ఇప్పుడు ఒకళ్ళ పేరు కాదు ఎత్తడం కాదు, నటుడు అన్నవాడు ఏ పాత్రనే చేయగలుగుతాడు. నటనంటే ఏడవడం, అరవడం, లేకపోతే మిమ్మల్ని తృప్తిపరచడానికి విసిరిన ఒక నవ్వు కాదు. నటనంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, ఆ పాత్రలోకి అనుభవం మనకు తెలియదు, కానీ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి దాటి నుంచి మళ్ళీ బయటపడి ఇలా. అదే నా తమ్ముడు గురించి కూడా నాకు ఇవాళ సంతోషంగా ఉంది. 2 తమ్ముళ్ళు, అటు శ్రీకాంత్ గారితేనేమి, ఇటు అల్లు అర్జున్ గారితేనేమి, రకరకాల పాత్రలు వచ్చిన వాటిని తలుపు తడతాయి. లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంది, లేకపోతే ఆ సరస్వతి తల్లి వచ్చి తలుపు తడుతుంది. కానీ మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఆ వచ్చిన అవకాశాన్ని చేజారినివ్వకుండా దాన్ని మనం వాడుకుని మనం ఒక నిత్యావసర వస్తువులం, ఎవ్రీడే కన్స్యూమబుల్ కమోడిటీ మనం ఆర్టిస్ట్ అన్నవాళ్ళం. సో ఎప్పుడు మనం కనబడుతుండాలి. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఈ కరోనా రావడం, దానివల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ స్తంభించిపోవడం, కొంతమంది సాహసించి కరోనాలో కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడల్లా షూటింగ్లు చేయడం, ప్రాణాలను కూడా ఒడ్డి ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ షూటింగ్లు చేయడం. మరి మేము కూడా 21 నెలలు అయింది ఈ సినిమా మొదలుపెట్టి. మళ్ళీ మా మధ్యలో రిలాక్స్ చేయడం, మళ్ళీ అది రిలాప్స్ అవ్వడం, ఈ పాండమిక్ అలా ఆగుతూ తెలియక ఎప్పుడు జరుగుతుందో. అంటే మేము ఆ పాత్రలో ఉన్నాం. అది ఇందాక చెప్పినట్టే నేను పరకాయ ప్రవేశం. సో ఇవాళ మరి ఇంత సహనంతో, అంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన ఈ చిత్రాన్ని మరి తప్పదు మొదలుపెట్టం అవ్వాల్సిందే. సో ప్రతి ఒక్కళ్ళ యొక్క ఓపికకి, వాళ్ళు ఇచ్చిన సహకారానికి మా నిర్మాతలు మిర్యాల రవీందర్ రెడ్డి గారు అయితే నా శ్రీధర్ గారి తరఫున, మా దర్శకులు బోయపాటి గారి తరఫున, మా చలనచిత్ర పరిశ్రమ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి, పెద్ద చిన్న సినిమాలు అన్నీ కూడా. ఇవాళ చాలా 20 ఏళ్ల తర్వాత సుమారు 1 సంవత్సరం 9 నెలలు అయింది మేము పిక్చర్ మొదలుపెట్టి. ఇవాళ 21 నెలలు అంటే ఇవాళ ఈ చిత్రం విడుదల కాబోతుంది. రేపు డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని, ఈ చిత్రం గురించి చెప్పక్కర్లా, చెప్పేశారు అందరూ. కాబట్టి ఈ చిత్రం కాదు, మిగతా అన్ని చిత్రాలు రేపు తమ్ముడు సినిమా రిలీజ్ అవ్వబోతుంది, పుష్ప. అలాగే రేపు రాజమౌళి గారు మన రామ్ చరణ్ తమ్ముడు అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న RRR సినిమా విడుదలవుతుంది. ఇంకా చిరంజీవి గారు నటించిన ఆచార్య రిలీజ్ అవుతుంది. ఇంకా ఎన్నెన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నేను పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు అన్నీ కూడా ఆడాలి. దానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇక మా తమన్ గారు అద్భుతమైన పాటల కంటే కూడా, ఎందుకంటే పాటలు ఒకటే ఉంది మాస్ సాంగ్, ఎక్కువ మాట్లాడుకోవడానికి ఆయన సినిమాకి పాటలు ఎంత ముఖ్యమో అలాగే రీరికార్డింగ్ కూడా అంత ముఖ్యం. అంటే మేము చేసిన పొరపాట్లు, డైరెక్టర్ కావచ్చు, నేను కావచ్చు, ఉంటాయి.
నేను ఎప్పుడు పర్ఫెక్షనిస్ట్గా ఉండొద్దని చెప్తాను చాలామందికి. ఎందుకంటే మిగతా వాళ్ళు బద్దకిస్తారు నీలాంటి వాళ్ళు. ఏది తమన్ గారు ఎక్కడ? సరే, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మేము చేసే తప్పుల్ని కవర్ చేయడానికి, కప్పిపుచ్చడానికి. సో ఆయనకి అద్భుతంగా సంగీతం రీరికార్డింగ్ అయితేనేమి, పాటలు అయితేనేమి బ్రహ్మాండంగా అందించినందుకు ఆయనకి, అలాగే మా ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణులు అయితేనేమి, లేకపోతే శివ మాస్టర్ గారు, కెవిన్ అండ్ స్టీవెన్ వాళ్ళ అబ్బాయిలు, ఆయన అబ్బాయిలు, వాళ్ళకి ప్రతి ఒక్కరికి, అలాగే మా భాను మాస్టర్ తర్వాత మన ఎందుకంటే శివ శంకర్ అసలే ఇది కార్తీక మాసం, ఆయన అసలు మర్చిపోకూడదు. అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా బాగా మీరు ఎంతో చక్కగా మా అమ్మాయిలందరూ కూడా చాలామంది బయట ఉండిపోయారు. ఎందుకంటే చెప్పినట్టు ఈ ప్రాంగణం సరిపోక అందరూ బయట ఉండాల్సి వచ్చింది కొందరు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలని, మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ అభిమానులు మీరంతా ఈ 2 రాష్ట్రాల 4 ఎక్కడి నుంచో, బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి, షోలాపూర్ అటు ఇక్కడి నుంచి అక్కడి నుంచి, ఒక్కటి కాదు నాకు అమ్మాయిలు అందరికీ. ఈయనకి మలయాళంలో చాక్లెట్ బాయ్ని వాడిచ్చిన బిరుదు. సో అందరున్నారు. సినిమాకి భాష భేదం లేదు, మంచి సినిమాని అందరూ ఆదరిస్తారు. సో మనం అటువంటి మంచి సినిమాని మనం అందిస్తున్నందుకు మనం గర్వపడాలి. సో ప్రతి ఒక్కరికి పనిచేసిన సాంకేతిక నిపుణులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభిమానులందరూ మరి ఎంతో దూరం నుండి వేరు ప్రాంతాల నుంచి ఇక్కడ అందరూ విచ్చేశారు. మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరంతా జాగ్రత్తగా మీ ఇళ్ళకి చేరుకోవాలి. మీ తల్లిదండ్రులు, తోబుట్టులు, మిగతా అందరూ కూడా చుట్టాలు, మీ వీధి వాళ్ళైతే, మీ ఊరు వాళ్ళైతే, మీ జిల్లా వాళ్ళైతే, మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళైతే, తెలంగాణ రాష్ట్రం వాళ్ళైతే, ముఖ్యంగా మేము మా యూనిట్ వాళ్ళందరం మీ గురించి ఎంతో ఆందోళన చెందకుండా మీరంతా కూడా క్షేమంగా మీ ఇళ్ళకి చేరండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆసుపత్రిలో ఇవాళ అభిమానులు చాలామంది మన అనంతపూర్ జగన్ వాళ్ళ పిలుపుకి మన ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్కి మీరంతా అక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా కూడా రక్తదానం చేశారు. అది నాకు ఎప్పుడు గర్వంగా ఉంటుంది. నా అభిమానులు ఎప్పుడూ అందరి అభిమానులకి ఒక ఆదర్శంగా ఈ సంఘ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరంతా ప్రజాసేవ చేస్తున్నందుకు మీరందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇంకా మంచి రేపు సినిమాలు ఇప్పుడు మల్లేని గోపిచంద్ గారి తెరమి, నాని లోపుడి గారితో కూడా ఇప్పుడు మళ్ళీ త్వరలోనే సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. సో అవన్నీ కూడా మా శాయశక్తుల కృషి చేసి, ఏ సినిమా కానీ చేసేది ఒకటే కృషి. ఫలానా ఆ సినిమాకి ఈ సినిమాకి అంటూ తేడా లేదు. సో మా శాయశక్తుల ఇక అంతా పరమేశ్వరుడు ఆశీస్సులు, పార్థివ పరమేశ్వరుడు ఆశీస్సులు మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎవరికి